మొట్టమొదటి తారీఖున మనకు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను. దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను. మనిషి దిగులు పడినటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. కొన్ని పరిస్థితులు అనుకూలించక, అనుకున్నవి చేయలేక, చేయాలనుకున్న వాటికి తగినటువంటి సహాయము అందక దిగులు పడినటువంటి పరిస్థితులు చాలా ఉంటాయి. వ్యక్తిగతంగా కొన్ని పరిస్థితులు అనుకూలించక దిగులుతో కృంగిన వారు ఉంటారు. పిల్లల విషయంలో సహాయం అందక కృంగినటువంటి వారు ఉంటారు. కుటుంబ విషయంలో పలు రకాలైన సమస్యలు ఎదుర్కొంటూ దిగులు పడి బాధపడేటటువంటి వారు ఉంటారు. కనుక దిగులు అనేది మనిషిని కృంగజేస్తుంది. క్రమక్రమేణా దినదినము మనిషిని ఆ దిగులు అనేది ఏం చేస్తుందంటే క్షీణింపజేస్తుంది. కొన్నిసార్లు మనం కోల్పోయినప్పుడు మనం దిగులు పడతాం. కొంతమంది పిల్లల్ని కోల్పోయినప్పుడు, తమకి ప్రాణ స్నేహంగా ఎంచుకున్న వారిని కోల్పోయినప్పుడు దిగులు పడతారు. దిగులు పడి బాధపడతారు. వారిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు, ఓదార్చడానికి వెళ్ళినప్పుడు దిగులు పడవద్దు, దేవుడు సహాయం చేస్తాడు, ఇలా నువ్వు దిగులు పడితే మరింత నువ్వు కృషించిపోతావు, నీ ఆరోగ్యం పాడవుతుంది అని దిగులు పడద్దు, దిగులు పెట్టుకోవద్దు, ధైర్యముగా ఉండు అని చాలామంది వెళ్ళి ధైర్యపరుస్తుంటారు పెద్దలు. కనుక పలు రకాలైన పరిస్థితిలో మనం కోల్పోయినప్పుడు మన జీవితం నుండి దూరమైనప్పుడు మన దిగులు పడిన సందర్భాలు ఉంటాయి. అయితే వాక్యం చెప్తుంది ఏంటంటే, ప్రభు చెప్తుంది ఏంటంటే, దిగులు పడవద్దు, నేను నిన్ను బలపరుస్తాను అని. ఇజ్రాయేలు అంటే యాకోబు దిగులు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. యాకోబు అంటే ఇశ్రాయేలు దిగులు పడినటువంటి కొన్ని అనుభవాలు ఆయన జీవితంలో మనం గమనించవచ్చు. యోసేపును తను కోల్పోయినప్పుడు ఆయన చాలా దిగులు పడ్డాడు. యోసేపును కోల్పోయినప్పుడు, తను ప్రాణముగా ప్రేమించే యోసేపుని కోల్పోయినప్పుడు ఆయన చాలా దిగులు పడ్డాడు. రాహేలుని యోసేపుని కోల్పోయినప్పుడు ఆయన దిగులు పడినటువంటి అనుభవం మనం చూస్తాం. రాహేలును కోల్పోయినప్పుడు కూడా యాకోబు చాలా దిగులు పడ్డాడు. యోసేపు ఐగుప్తులో ఉన్నాడు. ఆ తర్వాత ఆయన కుమారులు వెళ్ళి ఆయన కలిసినప్పుడు యోసేపు మరలా తన సహోదరులందరినీ తన తండ్రి దగ్గరికి ఆయన పంపలేదు. అక్కడ షిమ్యోన్ని ఆయన ఆపెట్టాడు. మీకు చివరిసారిగా ఉన్నటువంటి మీ సహోదరుడైన బెన్యామీను మీరు తీసుకురావాలని చెప్పారు. ఆ మాట చెప్పినప్పుడు అది యాకోబు కుమారులు వచ్చి ఆయనకు తెలియజేశారు. షిమ్యోన్ని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారి పంపలేదు, బెన్యామీను తీసుకొని రమ్మన్నాడని చెప్తే అప్పుడు యాకోబు చాలా దుఃఖపడ్డాడు, చాలా దిగులు పడ్డాడు. యోసేపే లేడనుకున్నాను, మీరు షిమ్యోన్ని కూడా విడిచిపెట్టి వచ్చేశారు, ఇప్పుడు మరలా బెన్యామీను కూడా మీరు తీసుకొని వెళ్తున్నారు, నన్ను బాగా దుఃఖంలోకి నెట్టేశారు అని చాలా దిగులు పడి బాగా ఏడ్చాడు. చాలా రోజులు తీసుకొచ్చిన ధాన్యం అంతా అయిపోయినా సరే వారిని పంపలేదు, ఆయన బెన్యామీను పంపలేదు. ఎందుకంటే ఇద్దరు కుమారులని పోగొట్టుకున్నప్పుడు ఆ బాధ ఏంటో ఆయనకు తెలుసు. యోసేపుని ఒక దుష్టమృగమే చంపేసిందని ఆయన ఒక ఆలోచనకు వచ్చాడు. కన్ఫామ్ అయిపోయింది, ఆయనకి చనిపోయాడని అనుకున్నాడు. షిమ్యోను కూడా అక్కడ విడిచిపెట్టి వచ్చేసరికి ఇక షిమ్యోను కూడా రాడేమో, ఇప్పుడు మరలా మీరు బెన్యామీను తీసుకొని వెళ్తామంటున్నారని చాలా దుఃఖపడ్డారు. ఇలా తండ్రి పిల్లల్ని పోగొట్టుకునేటప్పుడు ఆయనకి ఎంతో దిగులు, ఎంతో బాధ అనేది ఉంటుంది. తనకి ఇష్టమైన వారిని తను కోల్పోతున్నప్పుడు చాలా బాధాకరంగా ఉంటుంది. యోసేపుని నేను కోల్పోయాను, యోసేపు లేడు అని చెప్తున్నారు. యోసేపు యేసు ప్రభుకి సూచనగానే ఉంటారు. యేసు ప్రభు లేడు నా జీవితంలో, దేవుడు లేడు అనేటటువంటి ఒక దిగులు విచారంలోనికి వచ్చేసాడు ఆయన. యాకోబుకి బలిపీఠం కట్టి బలులర్పించి నూనె పోసి అభిషేకించిన అనుభవాలు ఆయన జీవితంలో ఉన్నాయి. యోసేపు ఎప్పుడైతే తన నుంచి దూరం అయిపోయాడో ఆ తర్వాత ఆయన బలిపీఠం కట్టడం, ఆ తర్వాత దేవునికి మొరపెట్టడం మానేశాడు ఆయన. యోసేపు లేడని ఒక దిగుల్లోనికి వెళ్ళిపోయాడు. తిరిగి మరలా యోసేపు బ్రతికున్నాడు, నిన్ను రమ్మన్నాడు అని చెప్పినప్పుడే మరలా బలిపీఠం కట్టి బలి అర్పించి అప్పుడు బయలుదేరి వెళ్ళాడు. అంటే తన జీవితంలో యోసేపుని కోల్పోయినప్పుడు ఇక నేను అంతా కోల్పోయానని ఒక దిగులు పడిపోయాడు. అలాగే షిమ్యోను అక్కడ ఆపేసినప్పుడు షిమ్యోను కూడా లేడు. షిమ్యోను అంటే అర్థం ఏంటంటే వినేవాడు. యోసేపే లేడు, ప్రేమించిన వాడే దూరం అయిపోయాడు, కనుమరుగపోయాడు. అంటే ఇప్పుడు నా మాట వినేవాళ్ళు కూడా లేరే, నేను చెప్పింది ఆలకించే వ్యక్తి కూడా లేడే.
ఏదైనా నా సమస్య చెప్పుకుందాము, నా కష్టాన్ని చెప్పుకుందాము అంటే వినే వ్యక్తి కూడా లేడు. ఇప్పుడు షిమ్యోను కూడా మీరు అక్కడ విడిచిపెట్టి వచ్చారు. ఇప్పుడు మరలా ఏం చేస్తున్నారో తెలిసిన, బెన్యామీను కూడా మీరు తీసుకెళ్తామంటున్నారు. బెన్యామీను అంటే కుడి చేతి పుత్రుడని అర్థం. అంటే ఇప్పుడు నాకు కుడి చేతి పుత్రుడిగా ఉన్నటువంటి ఈ బెన్యామీను కూడా మీరు తీసుకెళ్తామంటున్నారు. ఇక నాకు మిగిలింది ఏంటి? ఇక దిగులు దుఃఖమే. నన్ను విచారములో కృంగజేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఈ విధముగా కోల్పోయినప్పుడు తన జీవితంలో ఒక విచారము, ఒక దిగులు, కృంగుబాటు. అందుకే దేవుడు అంటున్నారు, నీవు దిగులు పడద్దు. బోధిగంతముల నుండి నేను పిలుచుకున్నాను. బోధిగంతముల నుండి నేను పిలుచుకున్నాను. నీవు నా దాసుడవు, నేను నిన్ను ఉపేక్షించలేదు, నిన్ను నేను ఏర్పరచుకున్నాను. ప్రియమైన దేవుని బిడలారా, దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆయన మనం ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం. మనం బంధువులం కాదు, స్నేహితులం కాదు. సంఘానికి వచ్చిన తర్వాతనే మనమంతా ఒక శరీరంలో ఒక అవయవాలుగా మనం మార్చబడి ఉన్నాం. క్రీస్తు శరీరములో ఒక అవయవాలుగా మనం మార్చబడి ఉన్నాం. దేవుడు మనల్ని పిలిచాడు. మనం ఆయన దాసులముగా పిలువబడిన మనము ఆయన దాసులమై ఉన్నాం. దేవుడు మనల్ని ఎప్పుడు ఉపేక్షించలేదే. దేవుడు ఎప్పుడు మనల్ని త్రోసివేయలేదే. దేవుడు ఎప్పుడు మనల్ని తృణీకరించలేదే. ఆయన మనల్ని ఏర్పరచుకున్నారు. పిలువబడిన వారు చాలామంది ఉంటారు, అందులో ఏర్పరచబడిన వారు కొద్దిమందే ఉంటారు. ఆ ఏర్పరచబడిన వారిలో కూడా నమ్మకస్తులైన వారు మరికొద్దిమందే ఉంటారు. ప్రియమైన వారులారా, పిలువబడిన వారు చాలామంది మరలా యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఏర్పరచబడినటువంటి వారు మాత్రమే ఆయనతో ఉన్నారు. ఏర్పరచబడిన వారు సైతము సాతాను వాళ్ళని గోధుమలు జల్లించినట్టుగా జల్లిస్తే ఒకడు రాలిపోయాడు. ప్రియమైన దేవుని బిడలారా, ఏర్పరచబడిన వారి సహితము శోధించబడి సాతాను జల్లించినప్పుడు ఏమైందంటే రాలిపోయినట్టుగా మనం చూస్తున్నాం. నమ్మకస్తులైన వారు మాత్రమే స్థిరముగా నిలిచి ఉండగలుగుతారు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారు. ఏర్పరచబడిన జనాంగమై ఉంటున్నాం మనం. కనుక మనకి దేవుడు చెప్తున్నారు, నీవు దిగులు పడవద్దు, నేను నిన్ను బలపరుస్తాను. ఎందుకు నీకు దిగులు? నీవెందుకు దిగులు పడుతున్నావు? మీ హృదయములో, మీ గుండెల్లో పై కనబడకపోయినా అంతరంగంలో ఒక దిగులు, విచారం అనేది ఉండొచ్చు. కొన్ని పరిస్థితులు మీకు అనుకూలించక, అనుకున్నవి జరగక, చేయాలనుకున్నవి చేయలేక పరిపోయినప్పుడు మీలో ఒక దిగులు అనేది ఉండవచ్చు. కనుక కొన్ని సందర్భాలలో దేవుని బిడ్డలు కూడా దిగులు పడుతూ వచ్చారు. మోషే చెప్పారు, ద్వితీయోపదేశ కాండములో 1వ అధ్యాయం 29వ వాక్యంలో చెప్తున్నారు ఇశ్రాయేలీలతో. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం 29వ వాక్యం. అప్పుడు నేను మిమ్మల్ని చూచి దిగులు పడకుడి, వారికి భయపడకుడి. మీ ముందు నడుచుచున్న మీ దేవుడైన యెహోవాయే ఐగుప్తీయులతో, అమోరీయులతో యుద్ధం చేసినట్లుగా యుద్ధం చేస్తాడు. మీరు దిగులు పడవద్దు. ఇశ్రాయేలీయులు ఒక సందర్భంలో దిగులు పడ్డారు. వాళ్ళు దిగులు పడినటువంటి సందర్భం ఏంటంటే, కనాను దేశానికి వెళ్ళి, హెబ్రోను ఆ ప్రాంతానికి వెళ్ళి వేగు చూసి వచ్చారు. గోత్రానికి ఒకరి చొప్పున 12 మంది వేగు చూసి వచ్చినప్పుడు కాలేబు, యెహోషువ తప్ప మిగిలిన 10 మంది కూడా ప్రజల గుండెలు నీరైపోయేటట్టుగా ఒక చెడ్డ సమాచారాన్ని తీసుకొచ్చి చెప్పారు. ఆ దేశము పాలు తేనెలు ప్రవహించే దేశమే, సమృద్ధి కలిగిన దేశమే. అయితే ఆ ప్రాంతంలో నివసించుచున్నటువంటి వారు మనకంటే చాలా బలవంతులైనటువంటి వారు. వారిని మనం స్వాధీనం చేసుకున్నట కష్టతరమవుతుంది. వారికి మనం ఆహారంగా మారిపోతామేమో. ఆ దేశాన్ని మనం స్వాధీనపరుచుకొనలేమేమో. ఆ పట్టణాలు గొప్పవై ఆకాశాన్ని అంటేటట్టుగా ఉండే వాటి ప్రాకారాలు గనుక అవి మనం స్వాధీనం చేసుకోలేము, వారికి మనం ఆహారం అయిపోతామని ఈ 10 మంది తీసుకొచ్చిన చెడ్డ సమాచారాన్ని బట్టి ఇశ్రాయేలీయుల యొక్క సర్వ సమాజానికి ఒక దిగులు మొదలైంది. అయ్యో, 40 సంవత్సరాలుగా ఇంచుమించుగా మనం ప్రయాణం చేసి ఐగుప్తుల నుంచి ఇంత దూరం వచ్చాం ఆ దేశం స్వాధీనపరచుకోవడానికి. ఇంత దూరం మనం ఆ దేశం స్వాధీనపరచుకోవడానికి వస్తే ఇప్పుడు ఆ దేశంలో ఉన్న ప్రజలు మనకంటే బలిష్ఠులు, వారికి మనం ఆహారం అయిపోతే మనం ఇక్కడికి వచ్చి ఇంత దూరం వచ్చి మనం చనిపోవాలా? ఇంత దూరం వచ్చి మన ప్రాణాలు కోల్పోవాలా? మనం అక్కడే దాసులమై ఉండి అక్కడే చనిపోయినట్టయితే సరిపోయేది కదా. కనుక ఇశ్రాయేలీయుల సర్వ సమాజంలో ఒక దిగులు మొదలైంది. అలా దిగులు మొదలైనప్పుడు వారు మోషే అహరోనులకి విరోధముగా మాట్లాడుతూ వచ్చారు. మోషే అహరోనులకు విరోధముగా మాట్లాడుతూ వచ్చినప్పుడు కాలేబు, యెహోషువ లేచి వారిని బలపరిచారు. అలా దిగులు పడిన సందర్భంలో
మన ముందున్న శత్రువుల్ని మనం జయించలేం. ఆ పట్టణ ప్రాకారాలు చాలా ఎత్తైనవి. మనకు దేవుడు వాగ్దానం చేసిన దేశాన్ని మనం స్వతంత్రించుకోలేం. ప్రభు వాగ్దానం నిరర్ధకమైపోతుంది. ప్రియమైన దేవుని బిడలారా, దేవుడు చేసినటువంటి వాగ్దానం, దానికి ఎంత గొప్ప పర్వతాలైనా, ఎంత గొప్ప ప్రాకారాలైనా, ఎంత గొప్ప బలిష్ఠులైన జనాంగమైనా సరే, దేవుని వాగ్దానం ముందు ఏది నిలవలేదు. అడ్డుగా ఉన్న ప్రతి పర్వతము చదును భూమిగా మార్చబడుతుంది. అడ్డుగా ఉన్న ప్రతి ప్రాకారము పడగొట్టబడుతుంది. వారు బలిష్ఠులైనా సరే వారు అభావులవుతారు, కనబడకుండా పోతారు. ఎందుకొరకంటే దేవుని వాక్కు అంత శక్తి కలిగినది. దేవుని యొక్క వాగ్దానములో అంత గొప్ప శక్తి ఉన్నది. దేవుని వాగ్దానం ఒక ప్రక్క నీకుండగా, దేవుడు చేసిన వాగ్దానం నువ్వు చేతబట్టి ఉండగా, నీ ముందు ప్రాకారాలు ఉంటే ఏమి, బలిష్ఠులైన మనుషులు ఉంటే ఏమి, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన ఏం చెప్తున్నాడో తెలుసునా? నీకు ముందుగా నేను వెళ్ళుచున్నానని చెప్తున్నాడు. కనుక ఆయనే యుద్ధం చేస్తాడు. ఐగుప్తీయులతో యుద్ధం చేసిన దేవుడు, అరణ్యములో అమోరీల రాజులతో యుద్ధం చేసిన దేవుడే ఈ బలిష్ఠులైన జనముతో కూడా యుద్ధం చేస్తాడు. మీరెందుకు దిగులు పడుతున్నారు? మీరెందుకు భయపడుతున్నారు? దేవుని వాగ్దానం చేతబట్టండి. మీ ముందు ప్రాకారమే ఉండొచ్చు, మీకంటే బలము కలిగిన ఎత్తరి కలిగిన మనుషులు ఉండొచ్చు. వారిని జయించుటకు, దాన్ని స్వాధీనపరచుకున్నట్టుకు మనకు బలము చాలదని మీరు అనుకుంటున్నారు. నీ బలము, నీ శక్తి సామర్థ్యముల మీద నువ్వు ఆధారపడవద్దు. దేవుడు నీకు వాగ్దానం చేశాడు కనుక నీవు దిగులు పడద్దు. నీ పక్షముగా దేవుడే యుద్ధం చేయబోతున్నాడు. నీ పక్షముగా దేవుడే యుద్ధం చేయబోతున్నాడు. నీవు దిగులు పడవద్దు, నీవు దిగులు పడవద్దు. ఆయన చెప్తున్నారు, నేను నిన్ను బలపరుస్తాను అని. వాళ్ళు ఎందుకు దిగులు పడ్డారంటే, ఇలా వాళ్ళ ముందున్న కార్యాన్ని చూసి వాళ్ళు దిగులు పడినట్లుగా మనం చూస్తున్నాం. మరొక సందర్భంలో కూడా దిగులు పడిన అనుభవాన్ని గమనించాలి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వాక్యం. యెహోషువ దిగులు పడ్డాడు. యెహోషువ దిగులు పడ్డారు. ప్రభు చెప్తున్నారు, నేను నీకు ఆజ్ఞ ఇచ్చాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, దిగులు పడకు, జడియకు, నేను నీకు తోడై ఉన్నాను. యెహోషువ ఇక్కడ దిగులు పడినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు యెహోషువ దిగులు పడ్డాడు? దేవుడు ఆయనతో మాట్లాడుతున్నారు, నువ్వు దిగులు పడద్దు అని చెప్తున్నారు. యెహోషువ ఎందుకొరకు ఇక్కడ దిగులు పడ్డారంటే, మోషే మృతి పొందాడు. వారిని 40 సంవత్సరాలుగా నడిపించినటువంటి నాయకుడు మృతి పొందాడు. ఇశ్రాయేలు నడిపించవలసిన ఆ బరువు, ఆ బాధ్యతలన్నీ కూడా యెహోషువ మీద మోపబడ్డాయి. యెహోషువ మీద మోపబడ్డప్పుడు యెహోషువ ఏం చేశాడంటే, ఆయన దిగులు పడ్డాడు. ఈ సర్వ సమాజాన్ని నేను ఎలా తీసుకెళ్ళాలి? సాక్షాత్తుగా దేవుడే ప్రత్యక్షమై మాట్లాడి బలపరిచి పంపినటువంటి మోషే మాటే వాళ్ళు వినలేదే. పలు సందర్భాల్లో మోషే మీదే వారు సనుక్కుంటూ గొనుక్కుంటూ వచ్చారు. వారిని రాళ్ళు చంపాలని కూడా రాళ్ళు చేతపట్టుకొని వచ్చారు. ఇప్పుడు ఈ సర్వ సమాజం యొక్క బాధ్యతని, వారిని కనాను చేర్చి దాన్ని స్వాధీనపరిచే బాధ్యతని నాకు అప్పగించారు అని మోషే, యెహోషువ మృతి పొందిన తర్వాత దిగులు పడ్డారు. చూడండి, మనల్ని నడిపించేవారు మన కనబడకుండా వారు మృతి నొందినప్పుడు మనకు దిగులవుతుంది. ఇక మనల్ని ఎవరు నడిపిస్తారు? మనం ఎలా నడిపించబడాలి? మనం ఎలా నడవాలి? మనకు ఒక దిగులవుతుంది. నిన్ను నడిపించే వ్యక్తి, నీ బాగోగులు చూసి నీ భారమంతా భరించే వ్యక్తి నీ కనబడకుండా కనుమరుగైపోయినప్పుడు, ఆ బాధ్యతలు నీ మీద పడినప్పుడు నీకు దిగులు. నేను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి కుటుంబాన్ని? నేను ఎలా నడిపించాలి ఈ సమాజాన్ని? ఈ పిల్లల్ని నేను ఎలా పోషించుకోవాలి? ఈ పిల్లల యొక్క బాగోగులు నేను ఎలా చూడాలి? ఈ పిల్లలకు నేను ఎలా కాపాడాలి? వీరిని నేను ఎలా సగతీడాలి? ఒక దిగులు. ఎందుకంటే అప్పటి వరకు యెహోషువ మోషే నడిపిస్తూ వచ్చాడు గనక, యెహోషువకి ఏదైనా చెప్తే ఆయన వెళ్ళి ఆ కార్యం నెరవేర్చుకొని వచ్చేవాడు. యుద్ధానికి వెళ్ళాలంటే యుద్ధానికి వెళ్ళేవాడు. దేవుని మందిరానికి రమ్మంటే దేవుని మందిరానికి వెళ్ళేవాడు. నడిపించేవారు ఉన్నప్పుడు బాధ్యత, బరువు అనేది ఆయనకి అంత కష్టం అనిపించలేదు. నడిపించేవారు ఉన్నప్పుడు ఆయనకి దిగులు అనిపించలేదు. ఎప్పుడైతే మోషే మృతి పొందాడో ఇప్పుడు ఆయనకి దిగులేసింది. ప్రజలు పక్క చెప్తున్నారు, మోషేకు మేము ఏ విధంగా మాట విని భయపడ్డామో నీకు అలాగే మాట విని భయపడతాం. మోషేకు నేను తోడై ఉన్నట్టుగా నీకు తోడై ఉంటానని దేవుడు ఒక ప్రక్క చెప్తున్నారు. ప్రజలు కూడా ఒక పక్కన చెప్తున్నారు, మోషేకి మాట విన్నట్టుగా నీకు మాట వింటాం.
మోషే చెప్పినట్టుగా నడుచుకున్నట్టుగా మేము నడుచుకుంటాం. అయినా సరే దేవుడు చెప్తున్నా, ప్రజలు చెప్తున్నాము, యెహోషువకి దిగులు. ప్రియమైన దేవుని బిడల, ఇలాంటి దిగులు ఆయన గుండెల్లో ఉంది. అందుకే ప్రభు చెప్తున్నారు, యెహోషువ నీవు దిగులు పడద్దు, నేను నీకు ఆజ్ఞ ఇచ్చాను కదా, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఎందుకు దిగులు పడుతున్నావు? మోషే మృతి పొందిన తర్వాత నీకు బాధ్యతలు అప్పగించబడ్డాయి, నువ్వు దిగులు పడద్దు, నేనే నీకు తోడై ఉన్నాను. మీరు దిగులు పడద్దు. కొంతమంది మీ బాధ్యతలు మోసేవారు మీకు దూరమై ఉండొచ్చు, మీ క్షేమ స్థితిని గమనించి చూసుకునేవారు మీకు దూరమై ఉండొచ్చు, కొన్ని బాధ్యతలు మీకు అప్పగించబడి ఉండొచ్చు. ఆ టైంలో మీరు దిగులు పడి ఉంటారు, నేను ఎలా కష్టపడాలి, నేనేం చేయాలి, నాకు సరైన పని కూడా లేదు కదా, ఈ పిల్లల్ని నేను ఎలా పోషించుకోవాలి, వారి కడుపు ఎలా నింపాలి, వారి శరీరాన్ని ఎలా కప్పాలి, నేను ఎలా చేయాలి? దిగులుతో మీరు బాధపడి ఉండొచ్చు. అందుకే ప్రభు చెప్తున్నారు ఈ మాసంలో, నీవు దిగులు పడవద్దు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నిన్ను బలపరచబోతున్నాను. నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావు? నీ దిగులు విచారము ఆయన కొట్టివేయబోతున్నాడు. గనుక నీవు ఏ విషయమైతే నువ్వు దిగులు పడ్డావో ఆయన దిగులు పడిన ఆ సందర్భంలోనే చెప్తున్నారు, నీవు దిగులు పడద్దు, నేను నీకు తోడై ఉన్నాను అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువకి వాగ్దానపూర్వకముగా దిగులు పడవద్దని హెచ్చరించి ఆజ్ఞ ఇచ్చినటువంటి దేవాతి దేవుడే ఈ ఉదయకాలం మీ అందరితో చెప్తున్నాడు, మీరు దిగులు పడవద్దు, నేనే మీకు తోడై ఉండి నడిపించబోతున్నాను. ప్రియమైన వారలారా, మన దిగులు పడద్దని ప్రభు చెప్తున్నారు. ఇంకా దిగులు పడిన సందర్భాన్ని మనం గమనిస్తే మరొక విషయంలో, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 13వ వాక్యము చదవండి. నీవు వృద్ధి పొందుతావు, ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకుము, దిగులు పడద్దు, దిగులు పడద్దు. 16వ వాక్యం, లెక్కింపలేనంత బంగారమును వెండియు ఇత్తడియు ఇనుమును నీకున్నవి కాబట్టి నీవు పని పూనుకో, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. ఇక్కడ దావీదు సొలొమోనుతో చెప్తున్నారు, ఇశ్రాయేలు దేవుడిచ్చినటువంటి కట్టడలన్నిటినీ, ఆయన ఆజ్ఞలన్నిటినీ నీవు అనుసరించి నడుచుకుంటే, ఆయన తీర్పులన్నిటినీ నీవు అనుసరించి ఆయన తీర్పుల ప్రకారం నీవు నడుచుకున్నట్టుకు నువ్వు జాగ్రత్త పడినట్లయితే నీవు వృద్ధి పొందుతావు. నువ్వు భయపడవద్దు, నువ్వు దిగులు పడవద్దు. నీవు పూనుకున్న ప్రతి పని అది నెరవేర్చడానికి దేవుడే నీకు తోడై ఉంటాడు. ఇక్కడ సొలొమోను దిగులు పడ్డాడు. సొలొమోను ఎందుకు దిగులు పడ్డాడంటే, దావీదు మంచి అనుభవం కలిగినటువంటి రాజు. దావీదు మంచి అనుభవం కలిగినటువంటి రాజు. దేవునితో ఒక సన్నిహితమైన సహవాసం, ఒక నడిపింపు ఆయనకు ఉంది. గనుక ఆయన ఇశ్రాయేలుని పరిపాలన చేశాడు, యూదుల్ని పరిపాలన చేశాడు. కొన్ని సంవత్సరాలుగా ఆయన పరిపాలన చేసిన అనుభవాలు ఆయనకు ఉన్నాయి. గనుక ఆయన ఏదైనా యుద్ధం చేయగలుగుతాడు, ఏదైనా కట్టగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు, నెరవేర్చగలుగుతాడు. ఆయన ధైర్యశాలి. ఆయన ఏదైనా పూనుకొని దాన్ని సఫలపరచగలుగుతాడు. కానీ ఇక్కడ సొలొమోను రాజు ఈ సందర్భానికి అంత అనుభవాలు ఆయనకు లేవు. తండ్రి చేసినంత బాధ్యతగా పనులు నెరవేర్చడానికి కావలసినటువంటి ఆ జ్ఞానము, ఆ వివేకం లేదు. దేవుడిచ్చాడు అనుకోండి, తర్వాత అంత ఆయనకి శక్తి సామర్థ్యములు లేవు ఆయనకి. దావీదు అంటాడు, నా కుమారుడైన సొలొమోను ఇంకా లేత వయస్సు కలిగిన బాలుడే, ఆయన మీద ఎంతో రాజ్యభారము మోపబోతున్నాం. గనుక దేవుడు ఆయన్ని ఏర్పరచుకున్నారు. అలాంటి లేత వయస్సులో శక్తి సామర్థ్యములు కూడా, జ్ఞాన వివేకములు కూడా సరిపోనటువంటి ఆ పరిస్థితిలో సొలొమోనుకి అప్పగించబడుతున్నటువంటి బాధ్యతలను బట్టి ఆయన దిగులు పడ్డాడు. ఆయన కట్టాలనుకున్నటువంటి మందిరం మహా గొప్ప దేవుని కట్టాల్సిన మందిరం. అది సర్వ ప్రపంచములోనే ప్రఖ్యాతిగాంచినట్టుగా కట్టబడాలి. కనుక ఏ గొప్ప దేవునికి లేనటువంటి మహా గొప్ప దేవునికి ఒక మందిరం కట్టాలి.
సర్వజనులంతా దాన్ని చూసి ఆశ్చర్యపోవాలి. అలాంటి ఒక మందిరం కట్టాలి. ఇంత గొప్ప మందిరం కట్టడానికి ఆయన కావలసినటువంటివన్నీ కూడా దావీదు సమకూర్చి ఉంచాడు. వెండికి వెండి, బంగారానికి బంగారం, ఇత్తడికి ఇత్తడి, ఇనుముకు ఇనుము సమృద్ధిగా సమకూర్చి పెట్టాడు. అవసరమైన దేవదారు మ్రాణులని, సరళ మ్రాణులని కూడా ఆయన సమకూర్చి పెట్టారు. ప్రియమైన దేవుని బిడలారా, అన్నీ సమకూర్చి పెట్టినా, అన్నీ ఉన్నా సరే మహా గొప్ప దేవునికి మందిరం కట్టడానికి ఆయనకి దిగులేసింది. ఎందుకంటే ఆయన దిగులు పడుతున్నాడు. ఎలా కట్టాలి? ఈ పని నేను ఎలా చేయాలి? ఇది నేను ఎలా నెరవేర్చాలి? ఇంత గొప్ప కట్టడం నేను కట్టగలుగుతానా? ఇంత గొప్ప కార్యం నేను నెరవేర్చగలుగుతానా? వేలతో కూడింది కాదు, లక్షలతో కూడినటువంటి కార్యం ఇది. ఈ కార్యము నేను ఎలా నెరవేర్చగలగాలి? కూడబెట్టిన ధనం కూడా లేదు కదా, కూడబెట్టిన ధనము లేదు, ఐశ్వర్యము లేదు. నేను ఎలా జరిగించాలి? ఎలా పూనుకోవాలి ఈ పనికి? దిగులు. ప్రియమైన దేవుని బిడలారా, దావీదు చెప్తున్నాడు సొలొమోనుతో, నీవు దిగులు పడొద్దు. యెహోవా ధర్మశాస్త్రములో రాయబడిన విధులన్నిటినీ అనుసరించి నడుచుకోవడానికి నీవు జాగ్రత్త పడు. ఆయన తీర్పుల ప్రకారం నడుచుకోవడానికి జాగ్రత్త పడు. అలా నీవు జాగ్రత్త పడితే నీవు వృద్ధి పొందుతావు. దేవాతి దేవుడే నీకు తోడై ఉంటాడు. నీవు పూనుకున్న ప్రతి పనిలో ఆయన హస్తము చాపబడుతుంది. నీవు కట్టవలసినటువంటి కట్టడాన్ని, మందిరాన్ని కట్టి నీవు నిర్మించగలుగుతావు. నీవు దిగులు పడవద్దు. అదిగో బంగారం. నీవెందుకు దిగులు పడుతున్నావు? అదిగో బంగారం, అదిగో విశ్వాస జీవితం ఉన్నది. ప్రియమైన దేవుని బిడలారా, నీవెందుకు దిగులు పడుతున్నావు? దేవుడు నీకు విశ్వాస జీవితం ఇచ్చాడు. అదిగో వెండి, పరిశుద్ధమైన జీవితం. దేవుడు నీకు పరిశుద్ధమైన జీవితం ఇచ్చారు. అదిగో ఇత్తడి, దేవుడు నీకు కృపను అనుగ్రహించారు. ఇదిగో ఇనుము, దేవుడు నీకు బలం ఇచ్చారు. విశ్వాసము, పరిశుద్ధ జీవితం, దైవ కృప, నీకు బలమును ప్రభు ప్రసాదించాడు. కనుక పూనుకో, నీవు దిగులు పడవద్దు. దేవుడు నీకు తోడై ఉంటాడు. ప్రియమైన వారలారా, లేత వయసులో శక్తి సామర్థ్యములు సరిపోక, జ్ఞాన వివేకములు సరిపోక ప్రజలు విస్తరించుంటే వారిని ఎలా నడిపించాలి, దేవునికి మందిరం ఎలా కట్టాలి, ఎలా పూనుకొని ఈ పని నెరవేర్చాలి, ఆయనలో ఒక దిగులు. ప్రియమైన వారలారా, దావీదు చెప్తున్నారు, నీవు దిగులు పడవద్దు. దావీదు తన కుమారుడై సొలొమోనుకు చెప్తున్నారు, దేవాది దేవుడు ఈ ఉదయకాలమున ఆయన కుమారులైన మీతోనూ, ఆయన కుమార్తెలైన మీతోనూ చెప్తున్నారు, మీరు దిగులు పడవద్దు, మీరు పూనుకొనండి, దేవుడు మీకు తోడై ఉంటాడు. ఆయనే ఆ కార్యమును నెరవేరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకటి, ఇశ్రాయేలీయులు ఎందుకు దిగులు పడ్డారు? వారి ముందున్నటువంటి సైన్యమును, ప్రాకారాలను చూసి దిగులు పడ్డారు. రెండవదిగా, యెహోషువ ఎందుకు దిగులు పడ్డాడు? తను నడిపించిన నాయకుడు మృతి పొందితే ఆ బాధ్యతలు ఆయన మీద మోపబడినప్పుడు ఆయన దిగులు పడ్డాడు. మూడవదిగా, సొలొమోను ఎందుకు దిగులు పడ్డాడు? మహా గొప్ప దేవునికి మందిరం కట్టాలి, ప్రజలను పరిపాలన చేయాలి అంటే ఆయన లేత వయసు కలిగిన వాడు కనుక ఆయన దిగులు పడ్డాడు. ఇలాంటి దిగులు ఎన్నో ప్రజల జీవితంలో ఉంటున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దిగులు విచారములు మన దేవుడు కొట్టివేసే దేవుడు కనుక ఆయన చెప్తున్నారు, దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను. దేవుడు ఇప్పుడు మిమ్మల్ని బలపరచబోతున్నాడు. ప్రభువు మిమ్మల్ని బలపరచబోతున్నాడు. ఆయన బలపరచబడినప్పుడు మీరు బలపరచబడతారు. పౌలు ఏమంటాడో తెలుసునా? నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలుగుతాను. ప్రభువు మిమ్మల్ని బలపరచబోతున్నాడు. మీరు ఇక సమస్తమును జరిగించబోతున్నారు. ఎందుకంటే మనల్ని ఎవరైతే బలపరుస్తారో ఆయన యందు మనము సమస్తము జరిగించబోతున్నాం. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఇది నా వల్ల కాదు, ఇది నేను చెయ్యలేను, ఇది నేను చదవలేను, ఇంత గొప్ప స్టడీ నేను చేయాలంటే నా వల్ల కాదు, ఈ ఉద్యోగంలో నేను జాయిన్ అయ్యి దాన్ని నెరవేర్చాలని నా వల్ల కాదు, నేను చెయ్యలేను అని నువ్వు అనుకోనవచ్చు. అయితే దేవుడు ఏం చేయబోతున్నాడో తెలుసునా? నీవు దిగులు పడొద్దు, నేను నిన్ను బలపరుస్తాను. ఏదైతే నువ్వు చేయలేననుకుంటున్నావో ప్రభు అక్కడే నిన్ను బలపరచబోతున్నాడు. ఏదైతే ఇది నా వల్ల జరగదనుకుంటున్నావు ఆడే దేవుడు జరిగించబోతున్నాడు. ఆయన బలపరచబోతున్నాడు గనుక మీరు సమస్తము చేయబోతున్నారు. బలపరచాలని ఒక ఇద్దరు వ్యక్తులు దేవుని దగ్గర ఒక చిన్న విన్నపం చేశారు. నన్ను బలపరచు అని ప్రభువుని అడిగారు. శాంసోను చివరిసారిగా తన 2 కళ్ళు పోయినప్పుడు దాగోను గుడిలో 2 స్తంభాల మధ్యలో ఆయన ఆ స్తంభాల మీద ఆధారపడి ఆనుకున్నప్పుడు
ఒక చిన్న ప్రార్థన చేశారు. దేవా యెహోవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకో. నా 2 కళ్ళు నిమిత్తమై ఈ ఫిలిస్తీన్ల మీద నేను పగ తీర్చుకొనడానికి దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు అని ప్రార్థన చేశాను. ఒక చిన్న ప్రార్థన చేశాను. నన్ను బలపరచు అని ప్రార్థన చేశాడు. ఆయన బలపరచమని ప్రార్థన చేశాడు. దేని కొరకు బలపరచమన్నాడు? నా 2 కళ్ళ నిమిత్తమై ఈ ఫిలిస్తీన్లని నేను పగ తీర్చుకోవాలి. ఆయన ప్రార్థన దేని కొరకో తెలిసిన, పగ తీర్చుకొనడానికి బలపరచమంటున్నారు. దేవుడు నిన్ను ఎందుకొరకు బలపరుస్తానంటున్నారు? దేవుడు నిన్ను దేని కొరకు బలపరుస్తానంటున్నారు? సంసోను ప్రార్థన చేసేది ఏంటో తెలిసిన, దేవుని సన్నిధిలో పగ తీర్చుకునే దానికి నన్ను బలపరచు. ప్రభు అంటాడు వాక్యంలో, పగ తీర్చుకొనుట అది నా పని. పగ తీర్చుకొనుట అది నా పని. తీర్పు తీర్చుట అది నా పని. పగ తీర్చుకోవటం అది మీ పని కాదు. పగ తీర్చుకోవాలి, పగ తీర్చుకోవాలి, పగ తీర్చుకోవాలి, పగ తీర్చుకోవాలి అని పగబట్టి పగ తీర్చుకునేది ఎవరు? సహజంగా మనం చెప్తుంటాం కదా, పగబట్టి పగ తీర్చుకునేది ఎవరు? సర్పం. సర్పం దాన్ని ఏదైనా కదిలిస్తే అది పగబట్టుకుంటుందంట. పగబట్టి అది ఏం చేస్తుందంటే పగ తీర్చుకోవడానికి వెతుకుతూ ఉంటుంది. పగ తీర్చుకోవడానికి వెతుకుతూ ఉంటుంది. పెద్దలు చెప్పేది ఏంటో తెలుసిన, దాని పగ తీర్చుకోవాల్సిన మనిషి దానికి కనబడకపోతే దాని తోకనే అది ఏం చేస్తుందంటే కొంచెం కొంచెం కొరుకు తింటూ ఉంటుందంట. ఆ పగబట్టిన మనిషి కనబడినప్పుడు అంతా కూడా అది దాని తోకని గట్టిగా కొరికేస్తుందంట. పగబట్టి కొరికేస్తుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, పగ తీర్చుకోవడానికి మనం విషసర్పాలం కాదు కదా. పగ తీర్చుకోవడానికి మనం విషసర్పాలం కాదు. దేవుడు మనల్ని పగ తీర్చుకోవడానికి బలపరచట్లేదు. పగ తీర్చుకోవడానికి దేవుడు మనల్ని పిలవలేదు. పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి కాదు, మనం రక్షించబడి దేవుని సన్నిధిలో ఉండేది. సంసోను ఏమంటున్నాడంటే, పగ తీర్చుకుంటారా? 2 కళ్ళ నిమిత్తమై నేను పగ తీర్చుకుంటాను. పగ తీర్చుకోవడానికి నన్ను బలపరచు. ప్రియమైన వారలారా, పగ తీర్చేది నా పని అని దేవుడు చెప్తున్నారు. ఆయన పగ తీర్చుకుంటాడు. మన మీద ఎవరైనా పగబడితే మనం పగబట్టాల్సిన అవసరం లేదు. ఆయన పగ తీర్చుకుంటాడు. ఆయన తీర్పు తీరుస్తాడు. కనుక మన దేవుని సన్నిధిలో బలపరచబడవలసింది, పగ తీర్చుకోవడానికి కాదు మనం బలపరచబడవలసింది. నెహెమ్యా ప్రార్థన చేస్తాడు. నెహెమ్యా ఏమని ప్రార్థన చేస్తాడో తెలిసిన, దేవా ఇప్పుడు నా చేతులని బలపరచు. ఇప్పుడు నా చేతులని బలపరచు. కట్టాలనుకున్న ప్రాకారాలు చాలా విశాలమైనవి. చూస్తే చెత్త చాలా విస్తారంగా ఉంది. ప్రాకారాలు పాడైనాయి, గుమ్మాలు అగ్నితో కాల్చబడిపోయినాయి, ప్రాకారాలు కూలగొట్టబడ్డాయి. ఇప్పుడు మేము ఈ ప్రాకారాలు మరలా కట్టి గుమ్మాలు నిలబెట్టి దేశానికి ఒక ఖ్యాతి ప్రఖ్యాతిని తీసుకొని రావాలి. ఈ కట్టాలనుకొని మేము ప్రారంభించినప్పుడు శత్రువులు ఆలోచన చేసి శత్రువులు పని ఆపాలనుకుంటున్నారు, పనులు ఆటంకపరచాలనుకుంటున్నారు. దేవా నా చేతులని బలపరుచు. శత్రువులు ఒక ప్రక్కన మా మీద దౌర్జన్యం చేసి దాడి చేయాలనుకుంటున్నారు. నీ గొప్ప పేరు పెట్టబడినటువంటి ఈ పట్టణ ప్రాకారాలు కట్టబడకుండా, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణానికి ఖ్యాతి ప్రఖ్యాతి కలగకుండా శత్రువులు అడ్డుకుంటున్నారు. కనుక ఇప్పుడు ఏం చేయమంటున్నాడో తెలుసునా నెహెమ్యా, ఇప్పుడు నా చేతులని బలపరచు. సంసోనేమో పగ తెచ్చుకోవడానికి బలపరచమంటున్నాడు. నెహెమ్యా ఏమో పట్టణ ప్రాకారాలు కట్టడానికి మా చేతులని బలపరచు, మా చేతులని బలపరచు. ప్రియమైన దేవుని బిడ్డల, దేవుడు నిన్ను బలపరిచినప్పుడే నీవు సమస్తం చేయగలుగుతావు. ఎంతోమంది శత్రువులు లేచారు. టోబియా సన్బల్లుటు లేచారు. వారు మరొక వ్యక్తిని గెషెముని జత చేసుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లంచమిచ్చి సమయాన్ని మాట్లాడి అధైర్యపరిచే మాటలు మాట్లాడించారు. ఇలా ఒక్కొక్కరు కూడగట్టుకొని, శత్రువులంతా కూడగట్టుకొని పనులు ఆటంకపరచాలని, నెహెమ్యాను తిరిగి మరలా శూషణ కోటకు పంపాలని, యూదుల మనస్సులు కృంగ చేయాలని, పడిపోయిన ప్రాకారాలు పడిపోయినట్టుగానే ఉండాలని శత్రువు ఆలోచన కలిగి ఉన్నాడు. శత్రువు ఇలాగే ఆలోచన కలిగి ఉంటాడు. ఏ స్థితిలో నువ్వు పడిపోయావో అలా స్థితిలో పడిపోవాలనుకుంటాడు. ఏ స్థితిలో నీ ఇల్లు కూలిపోయిందో అలాగే ఉండాలనుకుంటాడు.
ఇక నువ్వు మరలా కట్టబడకూడదు అనుకుంటాడు, మరలా నీ ఇల్లు కట్టబడకూడదు అనుకుంటాడు, నీ జీవితం బాగుపడకూడదు అనుకుంటాడు. శత్రువు విరోధముగా వ్యతిరేకముగా తలంచుచాడు. ఇలాంటి తలంపుల మధ్యలో, శత్రువుల మధ్యలో, విరోధుల మధ్యలో, వ్యతిరేకుల మధ్యలో నెహెమ్యా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. దేవా, ఇప్పుడు నా చేతులని బలపరచుము, నా చేతులని బలపరచు. ప్రియమైన దేవుని బిడ్డల, నెహెమ్యా చేతులని దేవుడు బలపరిచారు. వారు కట్టాలనుకున్న ప్రాకారాన్ని, వారు నిలవబెట్టాలనుకున్న గుమ్మాలని నిలవబెట్టారు, కట్టి ముగించి దేవునికి ప్రతిష్ఠించారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వారులారా, పగ తీర్చుకోవాలని అనుకోకూడదు. పగ తీర్చుకోవాలనుకున్నాడు ఈ ఫిలిస్తీన్ల మీద పగ తీర్చుకోవాలనుకున్నటువంటి సంసోను ఆ దాగోను గుడికి 2 స్తంభాలు ఆధారంగా ఉన్న స్తంభాల మీద ఆనుకొని ఒక్కసారిగా స్తంభాలు పట్టుకొని కృంగినప్పుడు ఆ ఫిలిస్తీన్ల మీద, సంసోను మీద ఆ దేవాలయం అంతా పడిపోయింది. వాళ్ళు చనిపోయారు, ఆయన చనిపోయారు. పగ తీర్చుకోవాలనుకున్న వ్యక్తి కూడా ఏమయ్యాడు? చనిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పగలు ప్రతీకారాలు కాదు. నెహెమ్యా ప్రార్థించినట్టుగా ఇప్పుడు నా చేతులు బలపరచు ప్రభువా. తప్పకుండా దేవుడు చెప్తున్నారు, నేను మిమ్మల్ని బలపరుస్తాను. ప్రభు ఎలా బలపరుస్తాడు? దేవుడు మనల్ని ఎలా బలపరుస్తాడు? ఒక 2-3 మాటలు చెప్తాను. 94వ కీర్తన మొదటిగా మనం చదువుకుంటున్నాం. 94వ కీర్తన 18వ వాక్యాన్ని చదువుకుందాం. నా కాలు జారెనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. నా కాలు జారెనని నేను అనుకొనగా నీ కృప నన్ను బలపరుస్తుంది. ఆయన మనల్ని ఎలా బలపరచబోతున్నా అంటే తన కృపతో బలపరచబోతున్నారు. దేవుడు తన కృప చేత తన బిడలని బలపరచబోతున్నాడు. ఆయన కృప లేకపోతే మనం ఎప్పుడో నశించిపోయి ఉండేవాళ్ళం. దేవుని కృప మనకు లేకపోతే మనకి ఇంత గొప్ప కాపుదల అనేది ఉండేది కాదు. ఈ దినం వరకు మనం కాపాడుతున్నామంటే అది దేవుని కృప వలనే మనం కాపాడబడుతున్నాం. ప్రతి విషయంలో మనం ఈ దినం వరకు సజీవంగా ఉన్నామంటే అది దేవుని కృప మాత్రమే. దేవుని కృప అని మీరు గమనించినప్పుడు, దేవుని కృప అనేది గమనించినప్పుడు ఒక వ్యక్తి పట్ల దేవుడు తన కృపను ఎలా చూపుతాడు? దేవాతి దేవుడు తన కృపని ఎలా చూపిస్తాడు ఒక వ్యక్తి పట్ల? అందరి చేత ఒక వ్యక్తి ద్వేషించబడి ఉన్నారనుకోండి. అందరి చేత ఒక వ్యక్తి ద్వేషించబడ్డాడు. కన్నవారి చేత ద్వేషించబడ్డారు, స్నేహితుల చేత ద్వేషించబడ్డారు, రక్త సంబంధికుల చేత ద్వేషించబడ్డాడు, ఆత్మీయుల చేత కూడా అతను ద్వేషించబడ్డాడు. తనకు అయిన వారంతా కూడా తనను ద్వేషించారు. తనను చూసేవారు కూడా ఆయనలో అంత మంచి విశేషమైన ఏ కార్యము లేనందువల్ల చూసిన వారందరూ కూడా అతన్ని తృణీకరిస్తున్నారు. ఎవరిని కూడా అతని మంచి అనటలేదు. కన్నవారేమి, కట్టుకున్నవారేమి, అయిన వారేమి, బంధువులేమి, ఆత్మీయులేమి, చూసిన వారంతా తృణీకరించారు. అదే సందర్భంలో దేవుడు ఆ వ్యక్తిని ఏర్పరచుకున్నాడు. దేవుడు ఆ వ్యక్తిని ఏర్పరచుకున్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసునా? అది దేవుడు తన ఎడల చూపిన కృప. అది దేవుడు చూపిన కృప అంటే ఎలా ఉంటుందంటే, అందరూ మనల్ని త్రోసివేసినప్పుడు, అందరూ మనల్ని తృణీకరించినప్పుడు దేవుడు మనల్ని ఏర్పరచుకుంటారు. చూడండి, అదే దేవుడు మన ఎడల చూపుతున్న కృప. దేవుడు ఈ యొక్క కృపని మనకు అనుగ్రహించి మనల్ని ఆ కృప చేత ఆయన బలపరుస్తున్నారు. ఆ కృప చేత ఆయన బలపరుస్తున్నారు. ఇక్కడ దైవజనుడు చెప్తున్నారు, నా కాలు జారిపోయింది అని నేను అనుకున్నాను, నా కాలు జారిను అని నేను అనుకునగా నీ కృప నన్ను బలపరుస్తుంది. అంటే ఈ దైవజనుడు కాలు జారిపోయింది అనుకున్నారు. కాలు జారితే ఎక్కడ పడిపోతాడు ఆయన? కాలు జారిందనుకోండి, ఎక్కడ పడతారు? మనం వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు నడిచి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మన కాలు జారిపోతుంది. కొన్నిసార్లు మనం కొన్ని దాటుకొని వెళ్ళేటప్పుడు కాలు జారే పరిస్థితి ఉంటుంది. కనుక కాలు జారిందంటే ఏదైనా ఒక ఇరుకును పోయి పడతావు. కాలు జారిందంటే అది పెనికి ఇరిగిపోయి తొట్టిల్లిపోతావు. నీ కాలు తొట్టిల్లిపోతుంది. ఆ తర్వాత నువ్వు సరైన నడవడిక, సరైనటువంటి మార్గంలో నువ్వు నడవలేవు. కాలు జారిందంటే నీ ఎంతో ఆ కాలికి ప్రమాదం అనేది పొంచి ఉంటుంది. అయితే దేవుని కృప ఏం చేస్తుందంటే నీ కాలు జారకుండా నిన్ను బలపరుస్తుంది. నీ కాలు జారకుండా నిన్ను బలపరుస్తుంది. కాలు జారిందనుకో నష్టమే కదా, కాలు జారిందనుకో అనర్థాలే కదా. చదువుకునే పుస్తకంలో ఒక చిన్న పాఠం ఉంటుంది. ఒక వ్యక్తి ఒక గాడిదని పెంచుకున్నాడు. గాడిదని పెంచుకొని గాడిద మీద ఉప్పు బస్తాలు వేసుకొని తీసుకొని వెళ్ళి ఒక నది దాటి వ్యాపారం చేసుకుని వచ్చేవాడు.
నదిలో చిన్న నీరు పారుతుంది. ప్రతిరోజు నది దాటే గాడిదని తీసుకెళ్ళి వ్యాపారం చేసేవాడు. ఒక రోజున ఆ నదిలో వెళ్ళేటప్పుడు ఈ గాడిదకి కాలు జారింది. గాడిదకి ఏమైంది? గాడిదకి కాలు జారగానే ఆ నదిలో ఈ గాడిద కూలబడి కింద పడిపోయింది. కింద పడగానే అది ఉప్పు బస్తా గనక, పైనున్నది ఉప్పు బస్తా గనక ఆ ఉప్పు అంతా నీళ్ళల్లో ఏమైందంటే కరిగిపోయింది. ఉప్పు కరిగిపోగానే గాడిద లేచేటప్పుడు అది తేలిగ్గా లేచింది. ఆ యజమానుడు బాధపడ్డాడు. ఎందుకు బాధపడ్డాడో తెలుసునా? ఉప్పు బస్తా కరిగిపోయిందని బాధపడలేదు. గాడిదకి కాలు జారి కింద పడింది కదా, దీని కాలికి ఏమైనా గాయమయ్యిందేమో, కాలు ఒకవేళ ఫ్రాక్చర్ అయ్యిందేమో అని చెప్పి ఆయన బాధపడి ఆ గాడిదను బయటకు తీసుకుని వచ్చి ఉప్పు బస్తా పోతే పోయిందిలే అని చెప్పి గాడిదకి కాలు ఎక్కడైనా గాయమైందో, కాలు విరిగిపోయిందని దాన్ని బాగా పరీక్షించి దాని ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయన బాధపడలేదు. ఆయన డబ్బు ఖర్చు చేసి ఉప్పు బస్తా తీసుకెళ్ళిపోయి నదిలో పడేసిందే ఈ గాడిదని, ఉప్పు బస్తా కొరకు ఖర్చు అయిపోయిన దాని కొరకు ఆయన బాధపడలేదు. మరలా రెండవ రోజున ఆయన ఏం చేశాడంటే మరలా ఉప్పు బస్తా దాని మీద వేసి మరలా తీసుకెళ్ళాడు. సరిగ్గా అక్కడికే వచ్చేసరికి ఆ నదిలో నీళ్లు పారే దగ్గరికి వచ్చేసరికి గాడిదకి మరలా కాలు జారింది. మరలా కాలు జారగానే మరలా ఉప్పు అంతా కరిగిపోయింది, మరలా తేలికైంది. ఆయన బాధపడ్డాడు, మాటికి కాలు జారుతుంది ఏంటని. మూడో రోజు కూడా తీసుకెళ్తే గాడిద ఏమనుకుందో తెలుసునా? నదిలోకి వచ్చి కాలు జారి కింద పడుతుంటే నా మీద ఉన్న భారం తేలికైపోతుంది కదా, నేను తిరిగి త్వరగా ఇంటికి వెళ్తున్నాను కదా, ఇది అనుకుంటుంది. ఇది అలా అనుకుంటుంది. మూడో రోజు కూడా ఉప్పు బస్తా దాని మీద వేస్తే అది మరలా కాలు జారి అక్కడ పడింది, ఉప్పు కరిగిపోయింది. నాలుగో రోజున ఏం చేశాడంటే ఆయన బట్టల మూట వేసాడు దాని మీద. నాలుగో రోజున దాని మీద బట్టల మూట వేసాడు. ఆ బట్టల మూట వేసి నదిలోకి తీసుకురాగానే అది అనుకుంది, బట్టలు వేసింది తెలియదు కదా, ఉప్పు అనుకుంది, ఉప్పు బస్తానే అనుకుంది. ఆడికి వచ్చి మళ్ళీ కాలు జారగానే బట్టలు తడిచిపోతే బరువు ఎక్కుతాయి కదా, ఇంకా లేయలేకపోతుంది. బట్టలు తడిచిపోయేసరికి బరువు ఎక్కేసరికి లేయలేకపోతుంది. ఒక్కసారి కాలు జారిందంటే సహజమే. ఊరికనే కాలు జారుతుంది అనుకో, ఒకసారి కాలు జారి పడ్డావు అంటే అది మంచిది. ఇక ప్రతిసారి కాలు జారుతుంది అనుకో, ఆ రోడ్డుకు పోయిన కాలు జారుతుంది, ఈ రోడ్డుకు పోయిన కాలు జారుతుంది, అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళి ఎక్కడికి పోయిన కాలు జారుతుంది అనుకో, ఇడిచిన బట్టల మూట వేస్తాడు మీద, ఇక భారం ఎక్కువైపోతుంది. కాలు ఎందుకు జారుతుంది? ఒక వ్యక్తికి కాలు జారింది అంటే అక్కడ ఏదో ఒక నునుపైనటువంటి స్థలం ఉంటేనే కాలు జారుతుంది. కాలు జారడానికి అక్కడ ఏదైనా ఒక నునుపు స్థలం, ఒక జిగురు పదార్థం ఉంటే అక్కడ కాలు జారుతుంది. నునపైనటువంటి ఒక జీవితం కావాలి అని నువ్వు కోరుకుంటే లఘువైన జీవితం నీ కాలు జారుతుంది. లఘువైన జీవితాన్ని కాదు మనం ఏర్పరచుకోవాల్సింది, నునుపైన జీవితాన్ని కాదు మనం ఏర్పరచుకోవాల్సింది. లోతు ఏం చేశాడో తెలుసునా? సొదొమ గొమొర్రా పట్టణాలను చూసినప్పుడు నీరు పారే దేశంలాగా యెహోవా తోటలాగా ఉంది. ఆడికెళ్తే కష్టపడాల్సిన పని లేదు, ఓటలు ఉన్నాయి, బావులు తవ్వాల్సిన పని లేదు, పంటలు విత్తనం వేసి పొలం దున్నాల్సిన అవసరం లేదు, అది నీరు పారే తోట ఉంది, ఫలాలు కోసుకొని తింటమే. ఆడికెళ్తే లఘువైన జీవితాన్ని ఏర్పరచుకున్నాడు. కష్టం లేని ఒక సులువైన జీవితాన్ని ఏర్పరచుకుని అక్కడికి వెళ్ళేటప్పుడు పనివారు ఉన్నారు, మందలు ఉన్నాయి, భార్య ఉన్నారు, 2 కుమార్తెలు ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మందలు పోయినాయి, పనివారు పోయారు, భార్య 2 బిడ్డలే మిగిలారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నునుపైన జీవితం, లఘువైన జీవితాన్ని ఏర్పరచుకొని వెళ్ళిపోతే కాలు జారే స్థితి ఉంది, కాలు జారే పరిస్థితి ఉంది. అలా కాలు జారింది అని నేను అనుకొనగా నీ కృప నన్ను బలపరుస్తుంది. కాలు జారుతుంది. ఎందుకు జారుతుందంటే తేలికైన జీవితం, లఘువైన జీవితం, కష్టపడే మనసు, శ్రమపడే మనసు అనేది అక్కర్లేదు. ఒక తేలికైన జీవితాన్ని ఏర్పరచుకుంటున్నారు కనుక ప్రతి చోట కాలు జారుతుంది. ఏ ఊరు వెళ్ళినా కాలు జారుతుంది, ఎక్కడికి వెళ్ళినా కాలు జారుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాటికి కాలు జారుతుంది అనుకో, నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని ఏం చేయమన్నాడు యేసు ప్రభువు? ఆయన చెప్పాడు, నేను కాదు. నీ కాలు నిన్ను అభ్యంతరపరిచి మాటికి అది జారిపోతుందనుకో, ఈ ఊరిలో జారుతుంది, ఆంధ్రాకి వెళ్తే ఆంధ్రాలో జారుతుంది, కర్ణాటక వెళ్తే కర్ణాటకలో జారుతుంది, తమిళనాడులో జారుతుంది అనుకో, మాటికి నీ కాలు అభ్యంతరపరుస్తుంటే నిన్ను దాన్ని తీసేయమన్నాడు యేసు ప్రభువు. ఎందుకంటే 2 కాళ్ళు ఉండి నరకంలో ఉండేదానికంటే 1 కాలు కలిగి పరలోకంలో ఉంటే మంచిది కదా అన్నాడు. మాటికి కాలు జారకూడదు. ఒకసారి కాలు జారింది, దాన్ని నిలవబెట్టుకో, మరలా కాలు జారకుండా చూసుకోవాలి.
చిన్న పెద్ద లేదా? వయసుతో తారతమ్యం లేదా? తల్లి అయినది, పిన్ని అయినది, అత్త అయినది, కోడలైనది అర్థం కాదా? మాటి మాటికి కాలు జారుతుంటే ఎలాగా? నీ కన్ను అభ్యంతర పరిస్థితి, దాన్ని తీసేయి. యేసయ్య చెప్పాడు కదా, నీ చెయ్యి అభ్యంతర పరిస్థితి, దాన్ని తీసేయి. ముసుగేసుకొని ఇక్కడ తెల్ల బట్టలు ధరించి బైబిల్ చేతబట్టుకొని వేషధారులాగా ఉండేదానికంటే ఒక కాలు తీసేసుకొని, ఒక చెయ్యి తీసుకొని, ఒక కన్ను తీసేసుకొని పరలోకంలో ఉంటే మంచిది కదా. ఎందుకు జారుతుంది నీ కాలు? జారవలసిన పరిస్థితి ఏమి? ప్రియమైన దేవుని బిడ్డల, మన కాళ్ళు దేవుడు బండ మీద నిలిపాడు. ఎక్కడ నిలిపాడు ఆయన? కీర్తనాకారుడు అంటాడు, జిగటగల దొంగ ఊపిలో నుంచి నన్ను పైకి లేవనెత్తి నా పాదములు బండ మీద నిలిపావు. దేవుడు మన పాదములు బండ మీద పెట్టాడు. ఒకప్పుడు జిగటగలిగిన ఆ దొంగ ఊపిలోనే ఉన్నాయి, పాపపు ఊపిలోనే ఉన్నాయి, అపవిత్రతలోనే ఉన్నాయి. దేవుడు పైకి లేవనెత్తాడు నిన్ను. క్రీస్తునే బండ మీద నీ పాదాలు నిలిపాడు. క్రీస్తునే బండ మీద నీ పాదాలు ఉన్నా సరే జారిపోతుంటేలాగా. క్రీస్తునే బండ మీద నీ పాదాలు నిలిపినప్పుడు నీ పాదం జారితే ఎలాగా? దైవజనుడు చెప్తున్నారు, నా పాదము జారిపోతుందేమో అని నేను అనుకున్నాను, నీ కృప నన్ను బలపరిచింది. ప్రియమైన దేవుని బిడ్డల, నీ పాదము జారకుండా దేవుని కృప నిన్ను బలపరచబోతుంది. ఆయన నిన్ను ఎలా బలపరచబోతున్నాడంటే తన కృపతో బలపరచబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆడ నా కాలు జారిందండి, అక్కడ పడ్డాను. ఈడ నా కాలు జారిందండి, ఇక్కడ పడ్డాను. ఇంకో దగ్గర నా కాలు జారింది, అక్కడ పడ్డాను. ఆడ కట్టుకట్టిన వాళ్ళు ఉండారు, ఈడ కట్టుకట్టిన వాళ్ళు ఉండారు. ఆడ వెన్న రాసిన వాళ్ళు ఉండారు, ఈడ తేనె రాసిన వాళ్ళు ఉండారు, ఆడ పాలు పోసిన వాళ్ళు ఉండారు. నేను మర్చిపోలేకపోతున్నాను. అబ్బా, నెహెమ్యా గ్రంథంలో ఉండ ఇవన్నీ చదువుకోండి. నెహెమ్యా గ్రంథంలో, ఎజ్రా గ్రంథంలో ఉండ ఇవన్నీ చదువుకుంటే అర్థమవుతుంది. దేవుని కృప నిన్ను బలపరుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మనల్ని ఎలా బలపరుస్తాడంటే కృపతో బలపరుస్తాడు. రెండవదిగా దేవుడు మనల్ని ఎలా బలపరుస్తాడు? లూకాసు సువార్త 22వ అధ్యాయం 43వ వాక్యం. పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయన్ని బలపరిచెను. యేసు ప్రభుని ఇక్కడ ఒక దూత బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఇక్కడ చాలా కృంగిపోయాడు. కృంగిపోయాడంటే ఆయన ఏం చెప్పాడంటే ఆత్మ సిద్ధమే, శరీరమే బలహీనం అని చెప్పాడు. ఆయన ఆత్మ సిద్ధమే, శరీరమే బలహీనం. ఎందుకంటే ఆయన శరీరము కూడా బల శరీరములో ఉన్నాడు గనుక, రక్త మాంసములతో ఉన్నాడు గనుక శరీరం బలహీనమని చెప్పాడు. ఆత్మ సిద్ధమే. ఆయన ముందు కొన్ని శ్రమలు ఉన్నాయి. ఆ శ్రమలు ఆయన భరించలేనంత గొప్ప శ్రమలు. ఈ భూమి మీద అట్టి శ్రమలను ఎంతవరకు ఏ మానవుడు భరించి ఉండలేదు. అలాంటి ఒక గొప్ప శ్రమ ఆయన ముందు ఉన్నది. ఈ శ్రమలను చూసినప్పుడు ఆయన బలహీనమైపోయాడు. ఆయన శరీరం బలహీనమైంది. ఇన్ని గొప్ప శ్రమలు నా ముందు ఉన్నాయి. ఆ శ్రమలను చూసినప్పుడు ఆయన శరీరం ఏమైపోయిందంటే బలహీనమైపోయింది. బలహీనమైపోయినప్పుడు ఆయన ప్రార్థన చేశాడు, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. శ్రమ తొలగిపోవాలని ఆయన ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవుని బిడలారా, మనం కూడా కొన్ని శ్రమల గుండా వెళ్ళేటప్పుడు ఈ శ్రమ తొలగిపోవాలని మనం ప్రార్థన చేస్తాం. యేసు ప్రభు కూడా అలాగే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమన్నారు. తొలగించమంటే ఆయన చెమట నేలపడి రక్త బిందువుగా మారింది. అది చూసినప్పుడు యేసు ప్రభు అన్నాడు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని చెప్పాడు. ఆయన చాలా బలహీనపడిపోయాడు. ఆయన ముందున్న శ్రమలను బట్టి ఆయన శరీరం చాలా బలహీనమైంది. ఆత్మ సిద్ధమే, ఆత్మలో సిద్ధముగానే ఉన్నాడు. అవి ఎంత గొప్ప శ్రమలైనా, ఎంత గొప్ప హింసలైనా, ఎంత గొప్ప ఉపద్రవమైనా దానిని సంధించి దానిని ఎదుర్కొని జయం పొందడానికి ఆత్మ సిద్ధమే. కానీ శరీరం బలహీనమైన పరిస్థితిలో పరలోకము నుండి ఒక దూత ఆయనకి కనబడి ఆ దూత ఆయన యొద్దకొచ్చి ఆయన బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వారలారా, నీ ముందు కొన్ని గొప్ప శ్రమలు ఉండవచ్చు, నీ ముందు కొన్ని ఉపద్రవాలు ఉండొచ్చు, నీ ముందు కొన్ని గొప్ప శోధనలు ఉండవచ్చును.
నీవు ఆ శ్రమలను చూసి, ఆ శోధనలను చూసి, ఈ శ్రమ తొలగిపోతే బాగుండు, ఈ శోధన తొలగిపోతే బాగుండు అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. ఆత్మలో జయించాలన్నటువంటి వాక్య ప్రకటన ఉన్నా శరీరము బలహీనమైపోయి ఉంటుంది. శరీరం బలహీనమయ్యి ఈ శ్రమ నేను దాటలేను, ఈ శ్రమ నేను జయించలేను, ఈ శ్రమకు నేను తాళలేను, అయ్యో ఈ శ్రమను నేను దాటుకొని ముందుకు వెళ్ళలేను, ఈ శ్రమలో నేను కరిగిపోయి నశించిపోతానేమో, నేను బాధపడిపోతానేమో, మీ శరీరము బలహీనమైపోయి ఉండొచ్చు. గనుక అదే సమయంలో యేసు ప్రభు శరీరము కూడా బలహీనమై ఉండగా పరలోకుడు ఒక దూత వచ్చి ఎలా ఆ దూతను పంపి దేవుడు ఆ దూత చేత యేసయ్యను బలపరిస్తే ఆయన బలపరచబడ్డాడు. ఆ దూత ఆయనను బలపరిచిన తర్వాత ఆయన బలపరచబడ్డాడు. అంతకు మునుపు ఆయన శిష్యులు శోధనలో ప్రవేశించకుండా శ్రమలో నుంచి తప్పించబడేటట్టుగా ప్రార్థన చేయాలని వాళ్ళ దగ్గర ఆయన కోరుకున్నాడు. ప్రార్థన చేయాలని కోరుకుంటే వాళ్ళు ప్రార్థన చేయకుండా నిద్రపోయారు. చూడండి, ఒక శ్రమ, ఒక శోధన మన ముందుంది, దాన్ని మనం దాటి వెళ్ళాలి కనుక మీరు ప్రార్థించండి అని తన శిష్యుల సహాయాన్ని కోరాడు, ప్రార్థన సహాయాన్ని కోరాడు ఆయన. మీ ముందు కూడా కొన్ని శ్రమలు ఉన్నప్పుడు మీ బంధువులని, మీకు అయిన వారిని, ఆత్మీయులని మీరు ప్రార్థన సహాయం కోరుతారు. కానీ వాళ్ళు ప్రార్థన చేయకుండా ఏం చేయాలో తెలుసునా, నిద్రపోయారు. కొన్నిసార్లు దైవ సేవకులను కూడా ప్రార్థన చేయమని మీరు కోరుకుంటారు, వాళ్ళు ప్రార్థన చేయరు, వాళ్ళు నిద్రపోతారు. వాళ్ళు ప్రార్థించరు, వాళ్ళు నిద్రపోతారు. ఎందుకంటే వాళ్ళు మనుషులే. కనుక ప్రార్థనా సహాయాన్ని కోరుకున్నా సరే ప్రార్థన లేదు, అక్కడ నిద్రపోతున్నారు. ఆయన మరలా వెళ్ళి అడిగాడు, ఒక్క గడి అయినా మేలుకొని ప్రార్థన చేయలేరా శోధనలో ప్రవేశించకుండా అని అడిగితే వాళ్ళు మరలా నిద్రపోయారు. అలా నిద్రపోయినప్పుడే ఆయన బలహీనమైనప్పుడు దేవదూత వచ్చి ఆయన బలపరిచిన తర్వాత యేసు ప్రభుని వాళ్ళు బంధించి తీసుకొని వెళ్ళడానికి వచ్చారు. వాళ్ళు గెచ్చమనే తోటలో వెతుకుతున్నప్పుడు మీరు ఎవరిని వెతుకుతున్నారు అని యేసు ప్రభు అడిగారు. ఎవరిని వెతుకుతున్నారు అంటే వాళ్ళు యేసుని వెతుకుతున్నామని చెప్పారు. ఆయన అన్నారు నేనే అని చెప్పారు. నేనే అని చెప్పగానే వాళ్ళు బోర్ల పడ్డారు. ఆయన ఏమనలేదు, మేము యేసయ్యని వెతుకుతున్నాం అంటే నేనే అని చెప్పాడు ఆయన. ఎందుకు ఆయన నేనే అని చెప్పగలిగాడు అంటే ఆయన బలపరచబడ్డాడు. ఆయన బంధించి వారు తీసుకుని వెళ్ళి ఆయన హింసిస్తారు, ఆయన దూషిస్తారు, ఆయన సిలివేస్తారు, ఆయన చంపుతారు, మరణమైన ముందు ఉన్నది. ఆయనను సరే ఆయన ఏం చెప్పాడో తెలుసిన, నేనే అని చెప్పారు. ఎందుకు అలా చెప్పగలిగాడంటే ఆయన బలపరచబడ్డాడు. ఒక దూత ఆయన్ని బలపరిచాను. మరలా రెండోసారి వాళ్ళు వెతుకుతున్నప్పుడు మీరు ఎవరిని వెతుకుతున్నారు అన్నాడు. మేము యేసయ్యని వెతుకుతున్నాం, నేనే అని చెప్పాడు. వాళ్ళు బంధించారు, ఆయన తీసుకొని వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దూత చేత బలపరచబడిన తరువాత ఆయన వెనుదిరగలేదు. ఇక శిష్యులకి ఇక ప్రార్థన చేయమని చెప్పలేదు. ఇక నిద్రపోయారు కదా, ఇక అలసట తీర్చుకొని లేచి మనిషి కుమారుడు అప్పగింపబడబోతున్నాడు అని చెప్పాడు. నిద్రపోయి లేచారు కదా, ఇక అలసట తీర్చుకోండి. నిద్ర, ప్రార్థనలు కూడా నిద్రే. ప్రార్థన చేయమంటే ప్రార్థనలు కూడా నిద్రే. కొంతమందికి ప్రార్థనలు కూడా నిద్రే. రాత్రి అంతా మరి నైట్ డ్యూటీలు చేస్తారేమో, ఆ బురకావాడి పనులు తీసుకున్నారేమో, నేపాల్లో పనులు, రాత్రి అంతా మేలుకొని ఉంటారుగా. మళ్ళీ ప్రార్థనలు కూడా నిద్ర. దరిద్రం కదా, శాపం కదా. నిద్రపోయేటటువంటి శిష్యులని పరలోకమునుడి ఒక దేవదూత దిగి వచ్చి యేసు ప్రభుని బలపరిచినట్టుగా శిష్యుల్ని బలపరచలేదు. నిద్రపోయే వాళ్ళని బలపరచడు ఆయన. యేసు ప్రభు ప్రార్థనలో ఉన్నాడు, వేదనతో ఆతురతతో ప్రార్థన చేస్తున్నాడు కనుక పరలోకమునుడి ఒక దూతను పంపి ఆ దూత చేత ఆ కుమారుని బలపరిచాడు ఆయన. నిద్రపోయే శిష్యుల దగ్గరికి దూతలంపి వాళ్ళని బలపరచలేదు. ప్రార్థనలో ఉంటే దేవుని దూత వచ్చి బలపరుస్తాడు. మన ముందు ఏమే శోధనలున్నా, కష్టాలున్నా, పోరాటాలున్నా ధైర్యముగా మనం జయించడానికి దేవుడి దూత ద్వారా మనం బలపరచబడతాం. అప్పటి వరకు ఆయన ఈ గిన్నె తొలగించు అని చెప్పినటువంటి యేసయ్య ఇక నీ చిత్తమే సిద్ధించునుగా కానీ లేచి వారిని బంధించడానికి వచ్చినటువంటి వారికి తనను తానే బయలుపరుచుకుంటున్నాడు. నేనే మీరు వెతుకుతున్న యేసయ్యని. అలా ఎలా బలపరచబడ్డాడంటే ఒక దూత చేత ఆయన బలపరచబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డల, పేతురుని అడిగారు, నీవు ఆయనతో కూడా ఉన్నవాడవు కదా, నీ మాట అలాగే ఉంది, నీవు గెచ్చమనే తోటలో ఆయనతో ఉన్నప్పుడు నేను చూడలేదా అంటే పేతురు అంటున్నాడు, నేను కాదు, ఆయన ఎవరో నాకు తెలియదు, నేను కానే కాదు, ఆయన ఎవరో తెలియదు, నువ్వు చెబుతున్న మనిషి నేను అసలు ఎరుగను. నేను ఎరుగను. ఎందుకు అలా చెప్పాడంటే ఆయన ఎవరు బలపరచలేదు, నిద్రపోయి లేచాడు.
నిద్రపోయి లేచాడు కనుక ఆయన ఎవరు బలపరచలేదు. నిద్రలో ఉండే వాళ్ళని ఎవరు బలపరుస్తారు? నిద్రపోయి లేచాడు, ఎవరు బలపరచలేదు కనుక లేచి ఏం చెప్తున్నాడో తెలుసునా? లేచి ఏం చెప్తున్నా అంటే, నేను ఆయనతో ఉన్నవాడను అంటే ఆయన బంధించినట్టుగా నన్ను కూడా బంధించి తీసుకెళ్తారు, నేను ఈ శ్రమ తాళలేను, నేను హింస పడలేను. ఆయన తప్పించుకుంటున్నాడు. ఎందుకంటే బలపరచబడినటువంటి వ్యక్తులు తప్పించుకొని తిరుగుతారు. దేవుని దూత చేత బలపరచబడినటువంటి వ్యక్తులు ఎంత శ్రమన్నా ఎంత కష్టమున్నా వాళ్ళ ముందు దాంట్లో వాళ్ళు ధైర్యంగా నిలబడి ముందుకు సాగిపోతారు. ప్రియమైన వారలారా, శ్రమ తప్పించుకోలేదు, శ్రమ నుండి పారిపోలేదు, శ్రమల్లో నిలబడి జయం పొందినవాడు యేసయ్య. ఎందుకంటే ఆయన దూత చేత బలపరచబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గనుక ఆయన దూతను పంపి దేవుడు మిమ్మల్ని బలపరచబోతున్నాడు. ఎక్కడ ఏ శ్రమ మీరు దాటి వెళ్ళాలో, ఏ కష్టాన్ని దాటి వెళ్ళాలో, ఏ శోధన గుండా మీరు దాటి వెళ్ళాలో వెనుదిరగాల్సిన అవసరం లేదు, పారిపోవాల్సిన అవసరం లేదు. అక్కడ నిలబడండి. ప్రభు తన దూతను పంపి మిమ్మల్ని బలపరచబోతున్నాడు. ఆయన ఆ శోధనలో మీరు జయం పొందబోతున్నారు, ఆ శ్రమలో మీరు జయం పొందబోతున్నారు. పౌలు అంటాడు, యెరూషలేముకు నేను వెళితే నా కొరకు శ్రమలు కాచుకొని ఉన్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా ప్రవక్తల ద్వారా నేను హెచ్చరించబడుతున్నాను, శ్రమలు కాచుకొని ఉన్నాయి. అయినను సరే నేను యెరూషలేముకి వెళ్ళి ప్రాణం పెట్టుటకైనను సరే నేను సిద్ధంగానే ఉన్నానని చెప్పి ఆయన శ్రమలకు ఎదురుగా వెళ్ళాడు. ఆయన అంటాడు, అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యములో మనం ప్రవేశించాలి. ఆయన కృపతో బలపరుస్తాడు, తన దూతను పంపి మిమ్మల్ని బలపరుస్తాడు. మూడో విషయాన్ని చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 46వ వాక్యం. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని వెళ్ళాడు. యెహోవా హస్తము ఏలియాను బలపరిచినప్పుడు ఆయన నడుము బిగించుకున్నాడు. మూడవదిగా దేవుడు ఎలా బలపరచబోతున్నాడంటే ఆయన హస్తముతో బలపరచబోతున్నాడు. తన హస్తముతోనే దేవుడు మిమ్మల్ని బలపరచబోతున్నాడు. ఎప్పుడైతే ఆయన హస్తముతో ఆయన బలపరిచారో నడుము బిగించుకున్నాడు. నడుము అనేది మనస్సుకి సూచనగా ఉన్నది. ఆయన మనస్సు అనే నడుము కట్టుకున్నారు. దేవుని హస్తముతో మిమ్మల్ని బలపరిచినప్పుడు మీ మనస్సు అనే నడుము కట్టబడుతుంది. చాలామంది మనస్సుని స్వాధీనపరుచుకోలేరు, మనస్సును స్వాధీనం చేసుకోలేరు. వాక్యంలో రాయబడింది, ప్రాకారం లేక పాడైపోయిన పురం ఎలాగో తన మనస్సుని స్వాధీనం చేసుకోలేనటువంటి వాడు కూడా అలాగే ఉంటుంది అతని జీవితం అని సామెతల్లో రాయబడింది. ప్రాకారం లేకపోతే ఆ పురం ఏమవుతుంది? పాడైపోతుంది. ప్రాకారం లేకపోతే పాడైపోతుంది. ఒక పురానికి ప్రాకారం అనేది ఉంటే శత్రువులు దాంట్లోకి రాలేడు, దుష్టమృగాలు దాంట్లోకి రాలేవు, విరోధులు వ్యతిరేకులు దాంట్లో ప్రవేశించలేవు. ఎందుకంటే ప్రాకారం ఉంది. ఒక తోటకి ప్రాకారం అనేది ఉంటే, కంచె అనేది ఉంటే దుష్టమృగాలు అడవి జంతువులు దాంట్లోకి వెళ్ళలేవు, దారిని పోయే వాళ్ళందరూ దాంట్లోకి వెళ్ళలేరు. ఎందుకంటే ప్రాకారం ఉంది కనుక, కంచె ఉంది కనుక ఎవరు వెళ్ళలేరు. అదే కంచె లేదనుకో, ప్రాకారం లేదనుకో, ప్రతోడు రాయేస్తాడు. ప్రతోడికి లోకు అయిపోయిద్ది ఆ తోట, ప్రతోడికి చులకనైపోతుంది ఆ తోట. ఇక ప్రతివాడు రాయేయటమే, చిన్నోడు రాయేయటమే, పెద్దోడు రాయేయటమే. ఎందుకంటే ప్రాకారం లేదు. మనస్సును అణుచుకోలేనటువంటి స్థితి, మనస్సుని స్వాధీనపరచుకోలేని జీవితం, మనస్సు అనే ప్రాకారాన్ని కట్టుకోలేని స్థితిలో ఉన్నారు. మనసు పలు రీతిలుగా వెళ్ళిపోతుంది. ఇతను నాకంటే వయసులో పెద్దోడు కదా, ఇతని జోలికి మనం వెళ్ళకూడదు. ఇతను నాకంటే చిన్నోడు కదా, వయసులో తమ్ముడు లాంటి వాడు, ఇతని జోలికి వెళ్ళకూడదు. ఈయన నాకు అక్క లాంటిది కదా, ఈమె నాకు తల్లి లాంటిది కదా, చెల్లి లాంటిది కదా, నా కూతురు లాంటిది ఏముండదు. ఎందుకంటే మనస్సును అణుచుకోలేడు, స్వాధీనపరచుకోలేడు. మనస్సు అనే ప్రాకారం పడిపోయింది కనుక ఇక మనస్సుని స్వాధీనపరచుకోలేడు, దాన్ని స్వాధీనం చేసుకోలేడు. కనుక విచ్చలవిడితనం. ప్రతి తోటకి రైతు ఏం చేస్తాడంటే కంచేస్తాడు, కానీ ఒక తోటకు మాత్రమే ఆయన కంచేయడు.
ఏదా తోట? ఏ తోట కంచె ఉండదు? మీకు తెలియదా? ప్రకాశం జిల్లా వాళ్ళకి తెలియదా? ప్రకాశం జిల్లాలోనే ఎక్కువ పండిస్తారు అది పొగాకు తోట కంచె ఉండదు. ఎందుకంటే అది ఎవరిది? ఏ జంతువు తినదు. అది పొగాకుని ఏ జంతువు తినదు. ఆ తోట కంచె అవసరం లేదు. నువ్వు పొగాకు తోట అయితే నీ మనసును స్వాధీనపరచుకోవడానికి అవసరం లేదు. పొగాకు తోటని ఏ జంతువు, ఆ పొగాకు ఏది తినదు. దానికి కంచె అవసరం లేదు. ఇంకెవరు కంచేయరు దానికి. ఏ జంతువు తినదు, ఏ కుక్క తినదు, మేక తినదు, ఏ గేదెలు తినవు పొగాకుని. కానీ మనుషులు తింటారు. మనుషులు తింటారు. ఎందుకంటే మనస్సు అనే ప్రాకారం లేని మనుషులు, మనస్సుని స్వాధీనపరచుకోలేని మనుషులు, ప్రాకారం కూలిపోయినటువంటి వారు ఆ పొగాకు తింటారు. ఆ పొగాకు తింటారు. పైన ఉండారు ఎవరైనా పొగాకు తినేవాళ్ళు? ఉంటారు, కనబడరు. ఎందుకంటే అది కొంచెం నలుపుకొని చేతిలో పెట్టుకొని పెదవిరిసి లోపల పెట్టేసుకొని ఏమి ఎరగనట్టుంటారు. ఈ పిల్లి కూడా పాలు తాగిద్దా అన్నట్టుంటారు. పొగాకు తింటారు. మేకలు కూడా తినవు. కనీసం ఆ మార్గం గుండా పొరపాటున పొగాకు చేలో పంది పోయినా సరే పంది కూడా తినదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనస్సు స్వాధీనము లేనటువంటి పరిస్థితి అది. ఎవరు కూడా దాన్ని ముట్టుకోరు. అది అందరూ దాన్ని తృణీకరిస్తారు. ఒక తన మనస్సుని స్వాధీనపరుచుకోలేనటువంటి వ్యక్తి పాడైపోయినటువంటి ప్రాకారం లేక పాడైపోయినటువంటి పురము లాంటి వాడు. అలా మనస్సు స్థిమితము లేక మనసు పలు రీతులుగా వెళ్ళిపోయి జీవితాన్ని నష్టపరుచుకొని జీవితమే జలరేఖలుగా మారిపోయి కుదటలేని పరిస్థితి, నిలకడలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారి జీవితాలని దేవుడు మరలా కట్టి లేపడానికే తన హస్తముతో వారిని బలపరచబోతున్నాడు. యెహోవా హస్తము బలపరచగా ఏలియా నడుం బిగించుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన హస్తముతో మిమ్మల్ని బలపరిచినప్పుడు మనస్సు అనే నడుము కట్టుకోవాలి. ఆ మనస్సు అనే నడుము కట్టుకునేదానికి దేవుడు తన హస్తముతో మిమ్మల్ని బలపరుస్తున్నాడు. ఓ ప్రక్కన అహాబు రాజుతో చెప్పాడు, వర్షం వస్తుంది నీ వెళ్ళిపో అని చెప్పాడు. ఆయన రథం మీద వెళ్ళిపోయాడు, యెజ్రెయేలుకి వెళ్ళిపోయాడు. ఆయన రథం మీద వెళ్ళాడు. ఈయన నడుం బిగించుకొని దేవుని ఆత్మచేత అహాబు రాజు కంటే ఆయన రథానికంటే ముందుగా వెళ్ళి యెజ్రెయేలు గుమ్మములో నిలవబడ్డాడు. ప్రియమైన దేవుని బిడలారా, ఆయన యెజ్రెయేలు గుమ్మానికి వెళ్ళి నిలవబడ్డాడు. రథంలో వెళ్ళినటువంటి అహాబు రాజు కంటే ముందు వచ్చాడు ఆయన. నేను రథంలో వచ్చి నేను నీకంటే వెనకాల వచ్చాను, నాకంటే ముందు నువ్వు ఎలా వచ్చావు? దేవుని హస్తము నన్ను బలపరిచింది. దేవుని హస్తము నన్ను బలపరిచింది. నువ్వు రథాల మీద గుర్రాల మీద ఆధారపడ్డావు. నేను యెహోవా హస్తము మీద నేను ఆధారపడి ఉన్నాను. ఏదో మనల్ని డబ్బు చేత బలపరచాలి, అధికారం చేత బలపరచాలని మీరు ఆధారపడవద్దు. దేవుని హస్తము నేను బలపరచాలని కోరుకో. ఆయన హస్తము నిన్ను బలపరిస్తే ఎంతటి గొప్ప కార్యములైనా నువ్వు చూడగలుగుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. చివరికి ఒక మాట చెప్తాను, ప్రార్థన చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యం. ఆత్మ వలన బలపరచబడినట్లు అంతరంగ పురుషుని యందు మీరు శక్తి కలిగి ఆత్మ వలన బలపరచబడాలి. దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని బలపరచబోతున్నారు. దేవుడు తన ఆత్మ ద్వారా బలపరచబోతున్నారు. నీవు బలపరుచుకోవాలి అనుకుంటే నీకు ఇష్టమైనట్టుగా నువ్వు నడుచుకుంటావు. దేవుని ఆత్మ చేత మీరు బలపరచబడితే ఆ ఆత్మ నడిపించినట్టుగా మనం నడిపించబడతాం. దేవుని ఆత్మ మనల్ని ఎందుకొరకు బలపరుస్తున్నాడో తెలుసునా? అంతరంగ పురుషుని యందు మనం శక్తి కలిగి ఉండేటట్లుగా బలపరుస్తున్నాడు. నేడు నీవు ప్రార్థనలో కృంగిపోతున్నావు, విశ్వాస జీవితంలో కృంగిపోతున్నావు, పరిశుద్ధమైన జీవితంలో కృంగిపోతున్నావు, యథార్థత కలిగిన నమ్మకత్వంలో నీవు కృంగిపోతున్నావు. కారణం ఏమి? ఎందుకలా కృంగిపోతున్నావు? అంతరంగ పురుషుని యందు ఆత్మ అనుగ్రహించే ఆ శక్తి లేకపోవటం వలని. అంతరంగ పురుషుని యందు నువ్వు శక్తి కలిగి ఉంటే, ఆత్మచేత బలపరచబడితే నీవు కృంగిపోవు. కొంతమంది కృంగి కూర్చుండిపోయారట. కూర్చుండిపోయారు. ఎందుకొరకో తెలుసునా? ఆత్మ అంతరంగ పురుషుని యందు బలము లేదు వారికి.
అంతరంగ పురుషుని యందు బలము లేదు వారికి. గిద్యోను నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఇశ్రాయేల్ని పరిశోధించినప్పుడు అక్కడ నీళ్ళ దగ్గర కృంగిపోయారు కొంతమంది. ఎందుకు? అంతరంగ పురుషుని యందు శక్తి లేదు వాళ్ళకి. కొంతమంది భోజనం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ కృంగిపోతున్నారు. ఎందుకు? అంతరంగ పురుషుని యందు శక్తి లేదు. ఉపవాసాలు ఉండలేకపోతున్నారు. ఆత్మీయముగా జీవితాన్ని కట్టుకోలేకపోతున్నారు. పవిత్రతలో పరిశుద్ధతలో నిలదొక్కోలేకపోతున్నారు. విశ్వాస జీవితం చేయలేకపోతున్నారు. యథార్థమైన జీవితం, నమ్మకమైన జీవితం ఎందుకు చేయలేకపోతున్నావంటే అంతరంగ పురుషుని యందు శక్తి లేదు. శక్తి లేదు కనుకనే శరీరం బలహీనమైపోతుంది. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలంటే ఆత్మచేత బలపరచబడాలి. ప్రియమైన దేవుని బిడలారా, మన శరీరం మన్నే, ఇది మట్టి నుండి తీయబడింది, తిరిగి ఇది మన్నైపోతుంది. కానీ మన అంతరంగ జీవితం, ఆంతర్య పురుషుడు అతను దేవుని యొక్క ఇల్లు చేరాలి. శరీరం మట్టికి మన్నవుతుంది, మనలో ఉన్న ఆంతరంగ పురుషుడు దేవుని శక్తిని పొంది బలపరచబడి దేవుని యొక్క ఇల్లు చేరాలి. అందుకొరకే ఆత్మచేత మన అంతరంగ పురుషుడు నూతన బలం పొందాలి, నూతన శక్తిని పొందాలి. పౌలు అంటాడు, మా బాహ్య శరీరము కృషించుచున్నాను, మా అంతరంగ పురుషుడు దినదినము నూతన బలమును పొందుతున్నాడు. శరీరము కృషించిపోవచ్చు, కానీ అంతరంగ పురుషుని యందు బలము కలిగి ఉండాలి. మనమైతే దానికి వ్యతిరేకంగా ఉంటున్నాం. శరీరంలో మంచి బలం కలిగి ఉంటున్నారు. శరీరం విస్తరిస్తుంది, ఇటు హైటు విస్తరిస్తుంది, ఇటు వెడల్పు విస్తరిస్తుంది. శరీరం విస్తరిస్తుంది, కానీ అంతరంగ పురుషుని బలమేది? అంతరంగ పురుషుని యందు బలమేది? అంతరంగ పురుషుని యందు శక్తి ఏది? అంతరంగ పురుషుని యందు శక్తి బలము కలిగి ఉన్నప్పుడే శారమ్మను గురించి రాయబడి ఉన్నది, ఆమె శరీరం మృతతుల్యం అయిపోయినా సరే ఆమె గర్భము దాల్చుట కొరకై శక్తి పొందెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, శారమ్మ శరీరము మృతతుల్యమైపోయింది. ఆమె శరీరము సంబంధించినటువంటి ఏ ఆశలు, ఏ కోరికలు ఆమె శరీరములో లేవు. ఆమె శరీరములో ఉన్నటువంటి ఆశేచ్ఛలు, కోరికలు అన్నీ కూడా నశించిపోయినాయి. అయితే ఆమె యొక్క అంతరంగం దేవుని యొక్క శక్తి ద్వారా ఆమె గర్భము ధరించినట్టుగా మన వాక్యంలో చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, శారమ్మను గురించి వాక్యంలో రాయబడింది, ఆమె పైనున్న యెరూషలేం, ఆమె మనకు తల్లి. శారమ్మ సంఘానికి సూచనగా ఉన్నది. సంఘం అనేది క్రీస్తు యేసు శరీరం, ఇది శారమ్మకి సూచనగా ఉన్నది. గనుక ఈ సంఘం అనే శరీరం ఏమవ్వాలి? ఇది మృతతుల్యమైపోవాలి. ఈ శరీరం మట్టి నుండి తీయబడినది, అది మృతతుల్యం అవ్వాలి. సంఘములో శరీర సంబంధమైనటువంటి కక్షలు, పగలు, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషములు, శరీరాశలు, మత్సరము, జారత్వము, అపవిత్రత, అభిచారము, దొంగతనములు, లోభత్వము ఇవన్నీ నశించిపోవాలి. అప్పుడే శరీరము మృతతుల్యమైనట్టు. ఈ కార్యములన్నీ, శరీర కార్యములన్నీ సంఘములో నశించిపోవాలి. అప్పుడే సంఘములో ఉన్నటువంటి అంతరంగిక జీవితం దేవుని యొక్క శక్తిని పొందుతుంది. ఎప్పుడైతే శారమ్మ శరీరము మృతతుల్యం అయిపోయి ఉన్నదో దేవుని వాగ్దానం పురుడు పోసుకున్నది. ఆమె గర్భములో దేవుని యొక్క శక్తి దిగి వచ్చి ఉన్నది. అప్పుడు ఆమె గర్భములో ఒక మగ శిశువు ఏర్పడినట్లుగా చూస్తున్నాం. ఆ మగ శిశువే ఆమె ఇస్సాకునకు జన్మనిచ్చినట్లుగా చూస్తున్నాం. సంఘం అనే శరీరము కూడా ఇలాంటి శరీర కార్యములన్నిటికీ సంఘము మృతతుల్యం అయితే సంఘములో ఒక మగ శిశువు లేవబోతున్నాడు. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి బలపరచేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేయబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఆత్మచేత బలపరుస్తున్నాడు? సంఘాన్ని ఎందుకు బలపరుస్తున్నాడు? ఒక మగ శిశువు సంఘములో లేవాలి, ఒక జయించిన సంపూర్ణ పరిశుద్ధులు లేవాలి. శారమ్మ ఏ విధముగా శరీరం మృతతుల్యమైపోయి దేవుని శక్తి ద్వారా ఒక కుమారుని కనెను, అలాగే సంఘము శరీర సంబంధమైన కార్యములన్నిటికీ చనిపోయి ఒక మగ శిశువు జయించిన సంపూర్ణ పరిశుద్ధులు సంఘములో లేపబడాలి. అందుకే ఆత్మదేవుడు బలపరుస్తున్నాడు. ఆయన ఎందుకు బలపరుస్తున్నాడు? అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి నువ్వు జయించిన మగ శిశువు వలె మార్చబడటానికి నేను బలపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, జయించినటువంటి ఆ మగ శిశువు చేతికి ఒక ఇనుపదండం ఇవ్వబడింది. అతను దేవుని సింహాసనం యొద్ద కోల్పోయి ఉంటున్నారు.
కనుక ఆ పరలోకం అతని కొరకు తెరవబడి ఉంటున్నది. జయించిన మగ శిశువుకి ఏ విధముగా ఇనుప దండం చేతికి ఇవ్వబడి పరలోకం తెరవబడి సింహాసనం యొద్దకు ఆహ్వానించబడ్డాడో, అలాగే సంఘము ఆత్మచేత బలపరచబడి ఆంతరంగిక పురుషుని యందు శక్తి కలిగి ఒక మగ శిశువు సంఘములో జయించిన సంపూర్ణ పరిశుద్ధులు లేపబడితే వారి కొరకు పరలోకం తెరవబడుతుంది. వారికి వినపదండం చేతికి ఇవ్వబడుతుంది. దేవుని సింహాసనం అధిష్ఠించి వారు ఏలబోతున్నారు. గనుక ఆత్మచేత బలపరచబడితేనే సంఘములో జయించిన సంపూర్ణ పరిశుద్ధులు లేపబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడల, దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను. నీ కాలు జారకుండా ఆయన కృపచేత బలపరుస్తాడు. నీవు ఎదుర్కొనవలసిన పోరాట సమస్యల్లో ఆయన దూత నంపి దేవుడు నిన్ను బలపరుస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు బలపరిచే దేవుడు. ఆయన తన హస్తముతో నిన్ను బలపరుస్తాడు. ఆయన ఆత్మతో నిన్ను బలపరుస్తాడు. దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను. పౌలు అన్నట్టుగా నన్ను బలపరుచువాని యందే నేను సమస్తమును చెయ్యగలను. దేవుడు మిమ్మల్ని బలపరిచాడు. ఇక మీరు సమస్త కార్యములో జయం పొందబోతున్నారు. సమస్త కార్యములు మీకు సాధ్యం కాబోతున్నాయి. నీ ముందు ప్రాకారాలు పడగొట్టబడబోతున్నాయి. పర్వతాలు చదునుభూమిగా మారబోతున్నాయి. ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా జరగబోతుంది. దేవుని ఆత్మ ద్వారానే ఆయన మిమ్మల్ని బలపరిచి గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడల, మీరు ఏ విషయంలో దిగులు పడ్డారో దిగులు పడొద్దు. నేను నిన్ను బలపరుస్తాను. వాగ్దానం జీవంతో కూడినది, వాగ్దానం శక్తివంతమైనది. అందరూ అలాగే లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన చేసుకొని ప్రభువుకు అప్పగించుకుందాం. త్వరగా లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ఎవరు బయటికి వెళ్ళకూడదు. కాసేపు ఉంటే మేమేం చెబుతాం బయటికి వెళ్ళమని, అప్పుడు వెళ్దురు, కానీ పిల్లలు కూడా ఎవరు బయటికి వెళ్ళదు. అందరూ త్వరగా లేచి చిన్న ప్రార్థన చేసుకోండి. దేవుడు నిన్ను బలపరిచే సమయం. నువ్వు బయటికి వెళితే దేవుని ఈ సమయాన్ని వ్యర్థపరచుకుంటావు. దేవుడు నిన్ను బలపరిచే సమయంలో నువ్వు బయటికి వెళ్ళకూడదు. దేవుని సన్నిధిలో ప్రార్థించు. ప్రభువా, నన్ను బలపరచు నాయన, నన్ను బలపరచు నాయన, నన్ను బలపరిచేసయ్యా, నన్ను బలపరచు, నన్ను బలపరచు నాయన, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలనని పౌలు చెప్తున్నాను. దేవాతి దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. నీవు దిగులు పడవద్దు, నీవు దిగులు పడవద్దు, నీవు అధైర్యపడవద్దు. నీవెందుకు దిగులు పడుతున్నావు? దేవుని వాగ్దానము జీవముతో కూడినది. దేవుని వాగ్దానము శక్తి కలిగినది. ఆయన వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. భయపడవద్దు, దిగులు పడవద్దు. నేనే నిన్ను బలపరచబోతున్నాను, నేనే నిన్ను బలపరచబోతున్నాను. నిన్ను బలపరచు దేవుడు నీకు తోడై ఉన్నాడు. నిన్ను బలపరిచే దేవుడు నీకు సహాయము చేయబోతున్నాడు. మనుషులు బలపరచాలని నువ్వు కోరుకోవద్దు. దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. శక్తి కలిగిన దేవుడు ఆయన. ఆయన కృపతో నిన్ను బలపరచబోతున్నాడు. దేవుని కృప నిన్ను ఆవరించబోతున్నది. దేవుని కృప నిన్ను ఆవరించబోతున్నది. సర్వోన్నతుల శక్తి నిన్ను కమ్ముకొనుచున్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏలియాను బలపరిచిన యెహోవా హస్తము ఈ ఉదయకాలం మన మధ్యలో చాపబడి ఉన్నది. ఏలియాను బలపరిచిన హస్తముతో నిన్ను ప్రభు బలపరచబోతున్నాడు. పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి
ఆయనను బలపరచెను. ప్రభు తన దూతను పంపి నిన్ను బలపరుచున్నాడు. ఆయన దిగులు పడవద్దు, నీ దిగులు ఆయన తొలగించి వేశారు. ఆత్మచేత బలపరచు, ఆత్మచేత బలపరుస్తున్నాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిని బలపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిని బలపరుస్తున్నారు. దేవుని ఆత్మచేతను బలపరచబడబోతున్నాడు. ఆత్మచేతను బలపరచబడబోతున్నాడు. ఇదిగో పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి ఒక్కొక్కరిని 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 కమ్ముకొనుచున్న సమయం ఇది. ఇడబల రబల రబల గలబగ దుర ఇడబల గలబల గలబగ దురల బల గరందర బానిక దురబల గల. నీ శక్తి సామర్థ్యముల మీద నీవు ఆధారపడవద్దు. దేవుని ఆత్మశక్తిని పొందుకో, దేవుని ఆత్మశక్తిని పొందుకో. దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. ప్రభు నిన్ను బలపరచబోతున్నాడు. ప్రభు నీ కుటుంబాన్ని బలపరచబోతున్నాడు. నీ పిల్లల్ని బలపరచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. శిరాబాల రబాల కరంధరమాని దేవుని వాక్యములను విశ్వసించినావు, దేవుని మాటను విశ్వసించి ఉన్నావు. ఆయన మాటలు ఆలకించిన వారందరి మీదకి పరిశుద్ధాత్మ శక్తి దిగి రాబోతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. దేవాతి దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. సర్వశక్తి గల దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. ఆయన బలమును నీకు ప్రసాదించాడు. ఆయన శక్తిని నీకు అనుగ్రహించాడు. ఆయన శక్తితో బలముతో నిన్ను నింపాడు. ప్రియమైన తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచారు. గత 5 మాసాలు సంపూర్ణముగా కాపాడు. ఈ 6వ మాసములో మొదటి దినమున, పునరుద్ధాన దినమున మమ్మల్ని బలపరచుట కొరకై మీరు మా మధ్యలోనికి దిగి వచ్చినందుకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఒక్కొక్క బిడ్డను నీ హస్తముతో బలపరిచినందుకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీ మాటలన్నీ నీరు కట్టి ఫలింపచ్చి నీ శరీరములో రక్తములో మేము పాలు పొందబోతున్నాం. నన్నును మమ్ములందరినీ సంఘమంతటిని మీరు శుద్ధీకరించి పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాము నాయన. పవిత్రపరచమని ప్రార్థిస్తున్నాము నాయన. ఈ మాసమంతా బిడ్డల్ని దీవించి ఆశీర్వదించండి. విశ్వాసుల కుటుంబాలన్నీ కాపాడండి ప్రభు. వారి పనిబాటల్లో, ప్రయాణాల్లో, ఉద్యోగాల్లో తోడై ఉండమని వేడుకుంటున్నాం. ఈ మాసమంతా సేవ సమృద్ధిగా మీరు జరిగించండి. సేవా సరిహద్దులు ఎల్లల విశాలపరచమని వేడుకుంటున్నాం. ఘనమైన గొప్ప కార్యాలు చెయ్యండి. మమ్మల్ని మేము తగ్గించుకొని మీకు అప్పగించుకుంటున్నాం. మీ కార్యములు మా ఎడల నూతనపరచండి, ఆశీర్వదించి దీవించండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.